హాయ్ ఆల్, వెల్కమ్ టు అన్విత పాడ్కాస్ట్. ఐమ్ యువర్ శ్రీ. నిందించకు ఏ రోజుని, అందించు ఆనందాన్ని. ఓదార్పులో ఏమున్నది, నీ మార్పులో రేపన్నది. ఎస్, మా అన్విత పాడ్కాస్ట్ ఒకరి మార్పు కోసమే. ఈ రోజుల్లో కొన్ని ఇంటర్వ్యూస్ కేవలం వ్యూస్ కోసమో, లేదా హైప్ కోసమో, లేదా కాంట్రవర్సీ వల్ల నేమ్ రావడం కోసమే. బట్ ఈ అన్విత పాడ్కాస్ట్‌కి కావాల్సింది అది కాదు. మనం చేసే ఇంటర్వ్యూస్ చాలా క్లీన్ అండ్ నీట్‌గా ఉంటాయి. మన అన్విత పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ వల్ల ఎవరికో ఒకరికి మంచి జరగాలనే ఉద్దేశ్యంతో స్టార్ట్ చేసిందే ఈ అన్విత పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ వల్ల మాతో పాటు జాయిన్ అయ్యే ప్రతి పర్సన్ నుండి ఒక మంచిని పరిచయం చేస్తాం. ఆ మంచి వల్ల కెరీర్ కోసం ఎదురు చూసే ఎంతో మందికి మా వీడియోస్ ఉపయోగపడేలా ఉంటాయి. ఇంకెందుకు లేట్, ఎవ్రీ ఫ్రైడే 11 AM మన అన్విత పాడ్కాస్ట్ ఛానల్లో రిలీజ్ అయ్యే వీడియోస్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, గంట సింబల్ని మాత్రం లాగి కొట్టండి. ఈరోజు నాతో పాటు జాయిన్ అవుతున్న గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? మీ అందరికీ బాగా తెలిసిన పర్సన్. ఆల్రెడీ తమ్ముని చూసే ఉంటారు. లెట్స్ వెల్కమ్ భరత్ బండారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. విత్ ద పాడ్కాస్ట్. మై ప్లెజర్. హాయ్. సో హాయ్. సో చెప్పండి బ్రో, మీ నేమ్ శ్రీ అని పిలవమంటారా, లేదంటే భరత్ బండారు అని పిలవనా? ఎందుకంటే బయట ఆల్మోస్ట్ మీ పేరు శ్రీ అని చెప్పేసి ఏపీ, తెలంగాణ అండ్ ప్రతి ఒక్కరు ఇప్పుడు బయట మిమ్మల్ని చూసినా కూడా శ్రీ అనే అంటున్నారు. సో మీ పేరు భరత్ బండారు, లైక్ రైమింగ్ బాగుందని చెప్పి మీ స్క్రీన్ నేమ్ పెట్టుకున్నారా, లేదంటే అది మీ రియల్ నేమా? లేదు, రైమింగ్ ఏం కాదు. చిన్నప్పటి నుంచి భరత్ బండూర్ అని నా పేరు. ఓకే. అండ్ ఇంకా అదే స్క్రీన్ నేమ్గా కూడా పెట్టాం. మా పేరెంట్స్ పెట్టిన పేరు కదా. ఓకే. సో అదేం మార్చుకోవాలనుకోలేదు. ఓకే, సో మీ రియల్ నేమ్ భరత్ బండారు. భరత్ బండారు. నైస్ నేమ్ బ్రో. సో ఇన్స్టాగ్రామ్ కూడా అదే. ఓకే. సో మాకు తెలిసి చాలామంది ఇప్పటికీ మీ హీరో శ్రీ శ్రీ అనేసి బయట ఆడియన్స్ కానీ అవును, చాలామంది శ్రీ అనే అంటారు. అవును. అది ట్రూ లవ్ అండ్ అంటే అంత ఆదరణ రావడం వల్ల అందులో పేరే శ్రీ, అది కూడా వాళ్ళకి నచ్చినట్టుంది. సో అలాగే పిలుస్తున్నారు. యాక్చువల్లీ మీ పేరు అది శ్రీ. ఓకే. సో ఇంకా వాళ్ళు ప్రేమతో పిలిచారు కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి. సో మీరు శ్రీ అని పిలిచినా, భరత్ బండర్ అని పిలిచినా నేను పలుకుతా. ఓకే బ్రో, ఇంకోటి అది మీరు యాక్చువల్లీ బీటెక్ చేశారు అండ్ నేను విన్నా లైక్ మీరు గూగుల్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నాయి. సో అంత మంచి జాబ్ వదిలేసి మీరు యాక్టింగ్ ఫీల్డ్, నాకు అర్థం కాలేదు. సో మెయిన్ ఆఫ్ ద రీజన్ లైక్ ఎందుకని మా ఆడియన్స్కి ఏమైనా చెప్పగలుగుతారా? అంటే గూగుల్లో జాబ్ చేసేది ఇంకా నేను కూడా జాబ్ చేయగలను అని మా మా వాళ్ళకి నిరూపించుకోవడానికి చేశాను అంతే. ఇంకా అంటే అందులోనే వెళ్ళాలని నాకేం లేదు ఫస్ట్ నుంచి. నాకు యాక్టింగ్ ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇంకా దాని తర్వాత మెల్లిగా అవకాశం దొరికినప్పుడు ఇలా జంప్ అయిపోయా యాక్టింగ్లోకి. ఓకే. సో మీకు బై బర్త్ యాక్టింగ్ ఇంట్రెస్ట్, లైక్ మీరు యాక్టింగ్ నేర్చుకున్నారా ఆర్ బై బర్త్ నుంచే మీరు యాక్టర్? బై బర్త్ నుంచి యాక్టర్ కాదు. ఓకే. ఇప్పటికీ నేను యాక్టర్ కాదు బయట. నేను బయట ఏమైనా యాక్టింగ్ చేస్తే ఈజీగా దొరికిపోతుంటాను. ఓకే. సో మ్యాక్సిమం జాగ్రత్తగా ఉంటుంటాను బయట ఎక్కువ యాక్టింగ్ చేయకుండా. ఓకే. అందుకే అట్లీస్ట్ స్క్రీన్లో అయినా యాక్టింగ్ చేయొచ్చు కదా అని నాకు యాక్చువల్లీ ఇష్టం యాక్టింగ్. ఆ ప్రాసెస్ ఇష్టం. సో మీకు అంటే యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారా, లేదంటే మీరు చేస్తూ చేస్తూ యాక్టింగ్ నేర్చుకున్నారా? యాక్టింగ్ యా ఫస్ట్లో నాకు అసలు వచ్చేది కాదు యాక్టింగ్. అండ్ దాని తర్వాత యాక్టింగ్ ఎలా నేర్చుకోవాలి ఏంటి ఇదంతా చదివి తెలుసుకొని థియేటర్ చేసా. ఫస్ట్ థియేటర్ క్లాసెస్కి వెళ్ళా ఇక్కడే బంజారా హిల్స్లో. ఆఫ్టర్ దాట్ మళ్ళీ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి రాజా రాంబాబు గారు అని మా యాక్టింగ్ గురువు ఒక ఆయన ఉన్నారు. ఓకే, విన్నాను. సో ఆయన దగ్గర యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళి అలా కూడా నేర్చుకున్నాను. ఓకే. సో అంటే మీరు యాక్టింగ్ సారీ టు ఇంటరప్ట్. అండ్ ఆల్సో ఇలా చేస్తూ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ డైరెక్టర్స్ ఇచ్చే ఇన్పుట్స్ ఉంటాయి కదా. ఓకే. లేకపోతే ఏమైనా వాళ్ళు చెప్పే కరెక్షన్స్ కానీ చేస్తున్నప్పుడు ఏమైనా టిప్స్ కానీ వాట్ ఎవర్ వాళ్ళు ఇచ్చే ప్రతి ఇన్పుట్ కూడా నాకు అది యాక్టింగ్ నేర్చుకుంటున్నట్టే ఉంటుంది ఈ రోజుకి కూడా. సో ఆల్ మై డైరెక్టర్స్ లైక్ మై గురూస్. గుడ్. ఓకే. సో మీకు అంటే ఇప్పుడు మీరు యాక్టింగ్ చేసేటప్పుడు మీరు చాలామంది అంటూ ఉంటారు లైక్ డైరెక్టర్ని ఫాలో అవుతారా, లేదంటే మీరు ఇన్వాల్వ్ అయ్యి చేస్తారా, లేదంటే మీ ఓన్ అంటే మీ బాడీ లాంగ్వేజ్ని ఎలా సెట్ చేసుకుంటారు?
డిపెండ్స్ ఆన్ ది డైరెక్టర్ అండి. అంటే ఇప్పుడు డైరెక్టర్ ఒక క్యారెక్టర్ రాసుకుంటారు కదా! ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలి. రైట్. ఇలా చూడాలి, ఇలా మాట్లాడాలి. ఓకే. ఈ అటైర్ ఎలా ఉండాలి. అదంతా మేబీ నాకు అంటే నాకు దగ్గరగా రియల్ లైఫ్‌లో నాకు దగ్గరగా ఉంటే కొన్ని సటిల్ చేంజెస్ చేస్తే సరిపోద్ది. లేదు వెరీ ఫార్ అవే ఫ్రమ్ మై రియల్ లైఫ్ క్యారెక్టర్ అంటే నేనది వర్కౌట్ చేసి దాని మీద ఆ క్యారెక్టర్‌లా మారడానికి ట్రై చేస్తా. ఓకే. ఇన్ ఫ్రంట్ ఆఫ్ సో ది కెమెరా. చాలామంది అంటారు లైక్ ఆ క్యారెక్టర్‌లో కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే ఆ క్యారెక్టర్‌కి న్యాయం జరుగుతది. చాలా చేస్తారనేసి అంటారు. సో దాని మీద మీ ఒపీనియన్? ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయితే డెఫినెట్‌లీ అవ్వాలి. కానీ మనం అంటే మోస్ట్‌లీ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అవ్వడం కన్నా మనం చేసే వర్క్‌లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే. ఇన్ ద సెన్స్ ఇప్పుడు అంటే కాన్షియస్‌గా నువ్వు ఏం చేస్తున్నావు 100% నీ మైండ్ అండ్ బాడీ దాని మీద పెడితే ఓకే. దాన్ని ఇన్వాల్వ్‌మెంట్ అంటారు కదా! క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఆబ్వియస్‌లీ అంటే క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో అది మనం లోపల ప్రాసెస్ చేసుకొని ఆ బిహేవియర్ డెపిక్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే. కంప్లీట్‌లీ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అవ్వడం అంటే అన్‌కాన్షియస్‌గా ఇన్వాల్వ్ అవ్వడం ఐ డోంట్ రియల్లీ బిలీవ్. ఎందుకంటే మా యాక్టింగ్ గురువు రాజా రాంబాబు గారు కూడా ఒకసారి సైట్ చేశారు. ఒక ఆయన థియేటర్ ఆర్టిస్ట్. ఓకే. ఇలా థియేటర్ ప్లే చేస్తున్నప్పుడు స్టేజ్ మీద ఆయన పేరు నాకు తెలిసి మందులు అనుకుంటా. ఆయన పేరు మందులు. ఓహో! పేరే మందులు. అదేదో నైస్ విచిత్రంగా నేమ్. ఉంటది. సో, ఓకే. ఆయన ఏం చేశారంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి కత్తితో పొడిచే సీన్ ఏదో ఉంటే నిజంగా కత్తితో పొడిచేశారంట. ఓకే. డైరెక్ట్‌గా. ఎదుటున్న యాక్టర్‌ని పొడిచేశారంట. ఓహో! సో, యాక్టర్ చచ్చిపోయినట్టున్నాడు. ఆ స్టోరీ కంప్లీట్‌గా నాకు ఓకే. నిజంగా ఏమైందో తెలీదు. బట్ కంప్లీట్‌గా అయితే ఇన్వాల్వ్ ఆ! అవ్వద్దు. సో, అండ్ అంత ఇఫ్ ఇన్ అంత కేస్ ఇన్వాల్వ్ అయిపోయి అలా పొడి చేయడం వల్ల ఏం ఉపయోగం దానివల్ల? అదే బ్రో. అంటే ఇట్ చాలా లీడ్స్ మంది టు ఈవెన్ డిజాస్టర్స్. ఇప్పుడు మనం చాలా మూవీస్ చూస్తాం. హ్మ్. హ్మ్. ఈవెన్ ఇప్పుడు 'పుష్ప', 'అల్లు అర్జున్' గాని, లేకపోతే 'మహేష్ బాబు' గాని, 'చిరంజీవి' గాని చాలా మూవీస్ చూస్తాం. సో అవును. వాళ్ళేంటంటే చాలామంది ఈవెన్ నేను విన్నా లైక్ వాళ్ళు ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో కూడా చాలామంది పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్‌కి అవును. న్యాయం చేశారు. అంటే వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. హ్మ్. సో ఆ సినిమా అయిపోయేంత వరకి అల్లు హ్మ్. అర్జున్, అల్లు అర్జున్ కాదు 'పుష్పనే' అవును. లైక్ ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి చేశారని ఈవెన్ డైరెక్టర్ గారు కూడా చాలామంది అవును. చాలా సార్లు అవును. చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పారు. అవును. అంటే మీరు చెప్పేదానికి కొద్దిగా డిఫరెన్స్ చాలా ఉంది. అంటే నాకు తెలిసి అంటే ఆబ్వియస్‌లీ అల్లు అర్జున్ గారు వుడ్ ఆల్సో కాన్షియస్. యాక్సెప్ట్ దిస్. కాన్షియస్‌గా ఇన్వాల్వ్ అవుతారు. ఓకే. ఇన్వాల్వ్ అయిపోయారు కదా అని అన్‌కాన్షియస్‌గా ఇప్పుడు ఎదుటోడిని చంపేయాలంటే నిజంగా ఎళ్లి చంపేసి, నిజంగా ఎళ్లి కొట్టేసి ఇప్పుడు అంత సీరియస్ ఒక ఫైట్‌లో కూడా ఆయన మొహంలో అంత అగ్రెషన్, అంత ఓకే. వెంజన్స్ అది కనిపిస్తున్నా సరే ఇలా కొట్టేటప్పుడు కూడా ఆయన కాన్షియస్‌గా ఎదుటోడికి తగలకుంటా అండ్ కెమెరా యాంగిల్‌కి ఫోకస్‌లో ఉండే కొడతారు. సో, కాన్షియస్‌గా ఆయన వర్క్‌లో ఇన్వాల్వ్ అవుతున్నారు తప్ప క్యారెక్టర్‌లో 'పుష్పలో' అల్లు అర్జున్ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాన్షియస్‌గా. ఓకే. ఆయన వర్క్‌లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓకే. కాపోతే మనకి అది ఆ క్యారెక్టర్ అంత బాగా డిపిక్ట్ అవుతది బికాజ్ హి ఈస్ 100% పుట్టింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద వర్క్. డన్. ఓకే. అది దట్స్ వాట్ ఐ బిలీవ్. అంటే ఈ ఈ ఇంత సైన్స్ అంతా జనాలకి ఏం చెప్తామని క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అవ్వడం డన్. అంటుంటారు. ఓకే. నైస్. సో మీరు ఆల్మోస్ట్ లైక్ ఇప్పటివరకు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఇండిపెండెంట్ మూవీస్, వెబ్ సీరీస్ అండ్ మూవీస్ కూడా నాకు తెలిసి ఒక 3, 4 మూవీస్ కూడా చేశారు. అండ్ ఎస్పెషల్లీ మీకు అంటే మీకు బాగా నేమ్ తెచ్చింది అంటే 'ట్రూ లవ్' అండ్ సో డెఫినెట్‌లీ. మీకు ఏపీ, తెలంగాణ అండ్ ఈవెన్ ఇన్ చెన్నై అండ్ అవును. బెంగుళూరు అవును. సమ్ డిఫరెంట్ డిఫరెంట్ అవును. స్టేట్స్ ఆల్సో. ఇన్‌ఫాక్ట్ వేరే లాంగ్వేజెస్ కూడా కర్ణాటక గాని, హిందీ గాని మేబీ హ్మ్. వాళ్ళు సబ్‌టైటిల్స్‌తో అవును. చూస్తున్నారేమో. సబ్‌టైటిల్స్‌తో వాళ్ళ నుంచి చూస్తున్నారు. కూడా అప్రిషియేషన్ వస్తున్నప్పుడు అవును. ఐ ఫీల్ ఆల్మోస్ట్ ఇది 5 ఇయర్స్ అయిపోయిందండి. ఇది అవును. ఆల్మోస్ట్ నాకు తెలిసి 2019 ఎండింగ్‌లో వచ్చింది. అవును. సో, ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయిపోయింది. అవును. సో, దాన్ని మీరు ఇప్పటికి నేను చూస్తున్నా లైక్ ఇప్పటికి దాన్ని ఇంకా చాలామంది చూస్తున్నారు. అండ్ ఇప్పటికి మీరు బయటికెళ్ళిన జనాలు గుర్తుపడుతున్నారు. అండ్ ఇప్పటికి అంటే మీకు అంత నేమ్ తెచ్చిపెట్టింది. సో, మీరింకా లైక్ మీకు సిల్వర్ స్క్రీన్ పైన పెద్ద మూవీస్ చేయాలని అవకాశాలేం రాలేదా? అండ్ దాని గురించి ఏమైనా? మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్ అండ్ ఐ హోప్ లైక్ మీకు చాలా ఛాన్సెస్ వచ్చే ఉంటాయి ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ. వచ్చాయి. బట్ అది యాక్చువల్లీ చాలా అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. ఓకే. ఆహ్, ఫిల్మ్స్‌లో ఛాన్సెస్ అంటే యాస్ యూ నో ఇప్పుడు ఫిల్మ్స్ అనేది చాలా ఫిల్మ్స్ ఉంటాయి. ఓకే. ఒక ఫిల్మ్ గాదు, ఒక జానర్ గాదు.
చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. మనకొచ్చే క్యారెక్టర్స్ ప్రతీదీ మనకి సెట్ అవ్వకపోవచ్చు. ఓకే. ఇన్ ఎనీ యాస్పెక్ట్. సో, నాకొచ్చినియి నాకు సెట్ అవ్వని నాకనిపిచ్చింది. అండ్ నాకొచ్చిన ప్రాజెక్ట్స్ కూడా కొన్ని అవి ఎందుకో నాకంత కాన్ఫిడెంట్ అనిపించలే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటే ఇట్ కాస్ట్స్ అస్ టైమ్, లాట్స్ ఆఫ్ టైమ్. కొన్ని ఇయర్స్ ఎగిరిపోవచ్చు మన లైఫ్‌లో. అవును. అది చూస్తూనే ఉన్నాం. చాలా చిన్న సినిమాలు కొన్ని హారర్ మూవీస్ వస్తూ ఉంటాయి. అవును. చిన్న హీరోస్ కొత్త అవును. వాళ్ళ నుంచి. అవును. అవి ఒకసారి వస్తాయి, ఎళ్ళిపోతాయి. అవును. సో, ఆబ్వియస్లీ లైక్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ 'బేబీ' మూవీ హ్మ్. లైక్ హ్మ్. హీరోయిన్ ఫస్ట్ టైమ్ లైక్ ఇన్ ఎ హ్మ్. సిల్వర్ స్క్రీన్ మూవీ. అవును. అవును. బట్ షీ డిడ్ మెనీ షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ అవును. సిరీస్. అవును. సో, ఆవిడతో మీరు ఆల్రెడీ ఒక బ్రదర్ రోల్ కూడా మీరు చేశారు 'వైష్ణవి చైతన్యతో'. అవును. సో, వాళ్ళకి వస్తున్నాయి. ఒక మంచి ఛాన్సెస్ వస్తున్నాయి. అండ్ వాళ్ళు ప్రూవ్డ్ అయిపోయారు. ఈవెన్ హ్మ్. సిల్వర్ స్క్రీన్ పైన కూడా హ్మ్. వాళ్ళు ప్రూవ్డ్ అయిపోయారు. హ్మ్. సో, మిమ్మల్ని ఎప్పుడు చూడొచ్చు? అప్రాక్సిమేట్‌లీ ఆహ్, లైక్ అది ఈ సింపుల్‌గా చెప్పాలంటే ఇది మనం ఒక లాటరీ టికెట్ కొనుక్కొని వెయిట్ చేయడం లాంటిదండి. ఎప్పుడొస్తది మన నంబర్ ఎప్పుడొస్తది అది ఇదని. అంటే లాటరీ టికెట్ కొనుక్కోకుండా వెయిట్ చేసేవాడు ఫూలిష్ అని మనం ఏం చేయలేం. ఓకే. లాటరీ టికెట్ కొనడం అంటే వి పుట్ అవర్ ఎఫర్ట్స్. ఓకే. ఒక లాటరీ టికెట్ కొంటాం, 10 కొంటాం, 100 కొంటాం వాటెవర్. బట్ ఆ లాటరీ తగలాలి ఈజ్ వాట్ లాటరీ అని ఎందుకంటున్నానంటే ఆహ్, అంటే అదృష్టం అంటారు కదా! అవును. ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ అన్ని యాస్పెక్ట్స్ మనకి అనుకూలించడం అనేది అదృష్టంగా భావిస్తాను. ఆఫ్‌కోర్స్ మనం అదృష్టాన్ని బీట్ చేయాలంటే ఇంక చాలా చాలా ఉండాలి. ఓకే. అది ఇంకా నేను కూడా ప్రాపర్‌గా తెలుసుకోలేదు. ఇన్ని ఇన్ని ఎలా బీట్ చేసి ఎలా ఎళ్ళాలనేది ఆ ప్రాసెస్‌లో ఉన్నాను. ఓకే. అవుతది. ఇంకా ఎప్పుడవుద్దో తెలీదు. హోప్‌ఫుల్లీ నేను కూడా అంటే దానికోసమే మీకు చూస్తాను. మంచి డైరెక్టర్స్ గాని, మంచి ప్రొడ్యూసర్స్ గాని ఎవరు అప్రోచ్ అవ్వలేదా ఇంతవరకి? అంటే మీరు చూసిన అంటే అంత మంచి మూవీ చూసినప్పుడు సో, హ్మ్. హ్మ్. ఆబ్వియస్‌లీ నాకు తెలిసి హీరోయిన్ గారు గూడా ఆల్రెడీ ఒక సినిమా చేసినట్టున్నారు హ్మ్. 'రోహిణి' గారు. హ్మ్. హ్మ్. అండ్ ఈవెన్ 'స్వాతి' గారు గూడా 'స్వా' అనే ఒక హారర్ మూవీతో వచ్చారు హ్మ్. హ్మ్. మూవీ. హ్మ్. సో, ఆల్మోస్ట్ హ్మ్. హ్మ్. అంటే మీకు ఏమన్నా మూవీ స్టార్ట్ చేసారా? హ్మ్. నేను విన్నాను లైక్ 'ఆమ్ని' గారు మీ మదర్ రోల్ ఏదో చేస్తున్నారు మీరు ఆ! షూట్ అని జెప్పేసి. యాహ్! ఒక ఫిల్మ్ అప్పుడు స్టార్ట్ అయింది. బట్ అది యూ నో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో ఆగిపోయింది. ఓకే. ప్రొడక్షన్ ఇష్యూస్ వల్ల. యాహ్! పాపం వ అంటే అందరూ చేయాలనుకుంటారు. బట్ యాస్ యూ నో రైట్. మూవీస్ ఒక మూవీ కంప్లీట్ అవ్వడానికి వాట్ ఇట్ టేక్స్ రైట్. అనేది నేను చాలా అందరికీ తెలుసు. విన్నాను. మీరన్నట్టే నేను చాలా విన్నాను. లైక్ ఎన్నో మూవీస్ స్టార్ట్ అవుతాయి. అవును. బట్ అన్ని మూవీస్ థియేటర్ వరకి రావు. అండ్ అవును. మధ్యలోనే డెఫినెట్‌లీ. చాలా మూవీస్ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వచ్చి డెఫినెట్‌లీ. హ్మ్. ఆగిపోతాయి. హ్మ్. హ్మ్. ఇలా చాలా విన్నాను. అవును. దాన్ని మీరు ఎంతవరకి సమర్థిస్తారు? సో, ఏమన్నా ఇన్‌పుట్స్ ఏదన్నా? అంటే దానికి ఇన్‌పుట్స్ ఇచ్చేంత పెద్ద ఫిల్మ్ క్రిటిక్ కాదు గానండి నేను. ఓకే. బట్ యాహ్! ఇట్ ఫీల్స్ సాడ్. అంటే పాపం అంతమంది ఎఫర్ట్స్, అంతమంది యూ నో టైమ్, మనీ, ఓకే. ప్రొడ్యూసర్స్ మనీ అంత పెట్టి ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు వెన్ ఇట్స్ లీడింగ్ టు నోవేర్ ఎటు వెళ్ళకుండా అది మొత్తం కొలాప్స్ అయిపోతే అది అందరికీ లాసే గదా! ఓకే. ఏదో ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనుకోవచ్చు గానీ ఇట్స్ ఎ కాస్ట్‌లీ ఎక్స్‌పీరియన్స్. ఆహ్, అలా అవ్వకుండా చూసుకుంటే బెటర్. మేబీ స్టార్టింగ్‌లోనే అంత ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని, మేబీ ఇంకొంచెం స్ట్రీమ్ లైన్డ్‌గా ఈ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అనేది లేదా ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది చేసుకుంటే ఓకే. ఆహ్, బావుంటది అని నా ఫీలింగ్. నైస్. మీరు యాక్టింగ్ గురించి అంటే మీరిప్పుడు యాక్టింగ్‌కి రావడానికి రీజన్ ఏంటి? అండ్ మీరెలా వచ్చారసలు యాక్టింగ్‌కి? అంటే మీ సారీ కంప్లీట్‌లీ ఇందాక మీ క్వెషన్ బిఫోర్ దట్ అదే ఫిల్మ్స్ గురించి అడిగారు గదా! ఫిలిమ్స్ థియేట్రికల్ రిలీజెస్ ఉన్నాయండి నావి గూడా. ఓకే. ఇప్పుడు లైక్ ప్రీవియస్‌లీ 'బిఫోర్ మ్యారేజ్' అని ఒకటి ఓకే. థియేట్రికల్ రిలీజ్ ఉంది. అండ్ 'నీ జతగా' కూడా థియేట్రికల్ హ్మ్. రిలీజ్ అయింది. నాతో పాటు స్టారింగ్ జ్ఞానేశ్వరి, కండ్రిగల అండ్ నైని పావని. హ్మ్. అండ్ దానికన్నా ముందు వచ్చేసి 'మూడు పువ్వులు ఆరు కాయలు' అదొక థియేట్రికల్ రిలీజ్ ఉంది. ఓకే. అది కామెడీ ఫిల్మ్. ఓకే. 'అర్జున్ అంబటి' అండ్ నేను యాక్ట్ చేసింది. హ్మ్. సో ఇవున్నాయి గానీ ఇట్ డిడ్ంట్ రియలీ వర్క్‌ఔట్ వెల్ అట్ ద బాక్స్ ఆఫీస్. అంటే అనుకున్నంతగా ఓకే. డ్యూ టు వేరియస్ రీజన్స్. సో అందుకే మనం ఫిల్మ్ చేయడం వేరు, దాన్ని రిలీజ్ చేయడం వేరు, మళ్ళీ దాన్ని ప్రమోట్ చేయడం వేరు. ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఓకే. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని చెప్పి చూస్తాను. ఓకే.
లైక్ మీరు యాక్టింగ్‌కి లైక్ మీకు ఎవరైనా ఇన్‌స్పైర్ చేశారా? లేదా మీరెవరినైనా ఇన్‌స్పైర్ అయ్యారా? ఎలా వచ్చారు అసలు యాక్టింగ్‌కి? ఇన్స్పిరేషన్ అంటే అదే అంటే చిన్నప్పటి నుంచి మనకి ఇండియాలో ఎక్కువ మనం సినిమాలు, క్రికెట్ చూస్తుంటాం. ఓకే. చిన్నప్పటి నుంచి అదే ఎంటర్టైన్మెంట్ కాబట్టి. నేను ఎలాగో క్రికెట్ చూసేవాడిని కాదు. హ్మ్. సినిమాలు చూసి ఇదంతా బాగా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యి ఓకే. యాక్టర్ అవుదాం అనుకున్నా. అంటే సినిమాలో నాకు కనిపించేది స్క్రీన్ మీద యాక్టరే కదా! ఓకే. సో, ఇదేదో బాగుందని చెప్పి సో, యాక్టర్ ఇంట్లో అవుదాం అనుకున్నా. ఇంట్లో గూడా లైక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారా? లైక్ ఈ వాళ్ళ సపోర్ట్ గూడా మీకుందా? ఏం ఇవ్వలేదు. లైక్ వాళ్ళు ఆబ్వియస్లీ అంటారు అదే గదా! లైక్ అంటే మంచి గూగుల్‌లో జాబ్ చేస్తున్నారు. లైక్ అవెందుకు అవును. యాక్టింగ్ లైక్ జాబ్ చేయొచ్చు కదా! అని ఆబ్వియస్లీ జెప్పేసి. వాళ్ళు మనకన్నా పెద్దోళ్ళు కాబట్టి, మన మంచి ఓకే. కోరేవాళ్ళు కాబట్టి, ఇది రిస్కీ ఫీల్డ్ కాబట్టి ఓకే. ఆహ్, ఎందుకు రిస్కీ ఫీల్డ్‌లో అది ఇది అని చెప్పి చాలా డిస్కషన్స్ అయినాయి. బట్ స్టిల్ నాది కొంచెం అంటే అప్పుడు నేను ఉడుకు రక్తం కాబట్టి, ఓకే. నేను రిస్కీ ఫీల్డే ఇష్టం నాకు. ఓకే. సో, మీకు చేస్తాను. జాబ్ కన్నా ఈ యాక్టింగ్ ఫీల్డే బావుందా? ఫీల్డ్ అయితే డెఫినెట్‌లీ అంటే వర్క్ పరంగా చూసుకుంటే వర్క్ పరంగా. ఓకే. ఆ! సో ఇప్పుడు ఏసీ రూమ్‌లో కూర్చొని పెద్ద సిస్టమ్ ముందు చేసే వర్క్ కన్నా, ఓకే. ఇది మనకి ఎండలైనా, వానలైనా ఏదైనా ఒక క్రియేటివ్ ప్రాసెస్ కాబట్టి మనం చేసేది. ఆ ప్రాసెస్ నాకిష్టం. ఓకే. యాస్ ఎన్ యాక్టర్ పొద్దున్న లేసి ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మనం ఆహ్, వాళ్ళలాగా యాక్ట్ చేయడం అనేది, ఒక డిఫరెంట్ పర్సన్‌లా మారిపోవడం అనేది, ఈ ప్రాసెస్ అంతా నాకు బా నచ్చింది. ఓకే. సో, మీ రెమ్యునరేషన్ ఎలా ఉండేది? స్టార్టింగ్ ఎలా ఉండేది? మీరు కొత్తగా యాక్టింగ్ ఫీల్డ్‌కొచ్చినప్పుడు అండ్ ఇప్పుడెలా ఉంది? స్టార్టింగ్‌లో కొంచెం తక్కువుండేది. ఇప్పుడు ఆబ్వియస్‌లీ పెరిగింది. ఓకే. లైక్ మీరు గూగుల్‌లో జాబ్ చేసే సాలరీ కన్నా బావుందా? డెఫినెట్‌లీ. అలా అలా అయితే ఉండదు. ఓకే. మనకి అంటే ఇది హైలీ డైనమిక్ వేరియబుల్ పే కాబట్టి ఓకే. సో, మన అప్స్ రేంజ్ అండ్ పెరిగే డౌన్స్ ఉంటాయి ఏమైనా? ఉంటది. మన రేంజ్ పెరిగే కొద్దీ ఓకే. మన పేమెంట్ కూడా ఆబ్వియస్‌లీ పెరుగుతూ ఉంటది. డన్. ఇంకా ఓకే. అంత సాటిస్ఫాక్టరీ రేంజ్‌కి రాలేదు గానీ, రావడానికే మన ప్రయత్నం. గుడ్. ఆల్ ది బెస్ట్ బ్రో. థాంక్ యూ. అండ్ మీరు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఇండిపెండెంట్ మూవీస్, వెబ్ సీరీస్ చేశారు. హ్మ్. అండ్ మా ఆడియన్స్‌కి లైక్ మీరేదైనా టిప్స్ ఒక మీ వైపు నుంచి యాక్టింగ్ అప్‌కమింగ్ యాక్టర్స్‌కి గానీ అండ్ లేదా ఆల్రెడీ న్యూ స్టార్ట్ చేసిన యాక్టర్స్‌కి గానీ లైక్ ఓకే. మీరిచ్చే ఇన్‌పుట్స్, టిప్స్ ఏమైనా ఓకే. యాక్టింగ్ పరంగా? యాక్టింగ్ టిప్స్ ఇవ్వడానికి అండ్ నేను ఎలాంటి స్టోరీస్ వాళ్ళు జడ్జ్ చేసుకొని వాళ్ళు ఓకే చేసుకుంటే లైక్ ఎలాంటి స్టోరీస్ వాళ్ళు ఓకే చేసుకోవాలి బేసికల్గా వాళ్ళు ఇంకా స్టార్టప్ అయ్యి ఇంకా వాళ్ళ ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం. ఓకే. అదే యాక్టింగ్ టిప్స్ ఇవ్వడానికి నేను యాక్టింగ్‌లో ఏం పీహెచ్‌డీ చేసి గోల్డ్ మెడలిస్ట్ అంటే బట్ మా ఈవెన్ దో మా మనకున్న మా గురువుగారు రాజారాం బాబు గారు ఆయన గోల్డ్ మెడలిస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ యాక్టింగ్. ఓకే అంత రేంజ్ నాది కాదు. నేనేదో పెద్ద సూపర్ స్టార్ కాదు నాలెడ్జ్ కానీ షేరింగ్. ఓకే. అంటే ఇప్పుడు ఒక ఫస్ట్ క్లాస్ వాడికి ఒక ఫిఫ్త్ క్లాస్ వాడు సీనియర్‌గా యా యాక్టింగ్ దట్స్ వాట్. ఏమైనా చెప్పాలనుకుంటే వాట్ ఐ సే ఈజ్ అంటే యాక్టింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత అంత లైక్ వస్తది. ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్ లైక్ ఎలా చేయాలి, మీరు ఎలా ఆహ్, చేసేవాళ్ళు? ప్రాక్టీస్ అంటే ఇప్పుడు మనం ఐ థింక్ మనం మాట్లాడుతుంది కెమెరా సెన్స్, కెమెరా యాక్టింగ్ గదా! ఓకే. ఆ! మామూలుగా ఇప్పుడు బయట యాక్టింగ్ గూడా బయట ఎక్కడికి పడితే అక్కడ యాక్టింగ్ చేస్తూనే ఉంటారు ఎవరికి వాళ్ళు. చేస్తుంటారు. బట్ ఈవెన్ దో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా మంది లైక్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కానీ, ఆ! 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 చాలా మంది రీల్స్ అవును. చేస్తూ అవును. ఉంటారు. అవును. లైక్ అవును. మనం మనం ఫోన్ పట్టుకొని మనం రీల్స్ చేయడం అవును. వేరు. మనకు ఆ ధైర్యం ఉంటది కాబట్టి మనకు అవును. రీల్స్ అవును. వస్తాయి. అవును. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ కంప్లీట్‌లీ ఇన్ ద ఫీల్డ్ లైక్ షూటింగ్‌లో అనేది అవును. ఫేస్ చేయలేరు. అవును. సో, ఆబ్వియస్లీ కెమెరా చూడడం గానీ అవును. అండ్ అవును. వాళ్ళ యాక్టింగ్ దొరికిపోతుంటారు. అవును. సో రీల్స్‌లో ఏమవుద్దంటే మనకి ఫ్రంట్ కెమెరా సైడే మనకి ఫీడ్‌బ్యాక్ స్క్రీన్ గూడా ఉంటది కాబట్టి, ఓకే. మనకి ఫీడ్‌బ్యాక్ వస్తుంటే మనకి రియల్ టైమ్‌లో కరెక్షన్స్ జేసుకుంటూ ఉంటాం. మన ఓకే. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ గాని, ఏది గాని మనకి ఫిల్మ్ షూటింగ్‌కొచ్చేటప్పటికి వాటెవర్ మన వెబ్ సీరీస్‌లు గాని షూటింగ్‌కొచ్చేటప్పటికి రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్ ఉండదు. మనకి మానిటర్ ఏం చూపించరు చేస్తున్నప్పుడు. ఓకే. మన లుక్ అపోజిట్ యాక్టర్ మీద ఉండాలి. లేదంటే వేరెవర్ సబ్జెక్ట్ అక్కడ ఉండాలి. ఆ ఫీడ్‌బ్యాక్ ఉండదు కాబట్టి ఫీడ్‌బ్యాక్ లేకుండా యాక్ట్ చేయడం మనం ప్రాక్టీస్ చేస్తే బెటర్. సో, ఓకే. ఫ్రంట్ కెమెరాని చూస్తూ యాక్ట్ చేయడం కన్నా, బ్యాక్ కెమెరా పెట్టుకొని అండ్ మరీ అంత దగ్గర ప్రతిసారి కెమెరా ఇక్కడే ఉండదు గదా! ఓన్లీ ఫేస్‌కే రైట్. ఉండదు గదా! మన బాడీ లాంగ్వేజ్ ఆల్సో షుడ్ మ్యాటర్. అందుకు ఒక వైడ్ యాంగిల్‌లో స్టార్టింగ్ స్టేజెస్‌లో వైడ్ యాంగిల్‌లో పెట్టుకొని,
ఓవరాల్ లేదా మిడ్లో పెట్టుకొని ఓవరాల్ విత్ ఫీడ్బ్యాక్ లేకుండా, ఓకే. వితౌట్ ఫీడ్బ్యాక్, బ్యాక్ కెమెరా నుంచి అలా ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. లైక్ ఆడిషన్స్, యూజువల్ ఆడిషన్స్ హౌ దే హ్యాపెన్. ఆడిషన్స్ అటెండ్ అవ్వాలి. ఆడిషన్స్ అటెండ్ ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో చేసే రీల్స్ కన్నా లైక్ 10 మంది ముందు చేసే ఒక ఆడిషన్ మంచి రెస్పాన్స్ డెఫినెట్లీ. ఇస్తుందని నేను అంటే ఆ 10 అనుకుంటున్నాను. మంది ముందు ఫస్ట్ చేయడానికి మనకు కాన్ఫిడెన్స్ లేకపోయినా అట్లీస్ట్ ఇంట్లో ఓకే. మనకి మనం చూసుకోవడానికి, ఇప్పుడు ఇది ఇంట్లో మనం చేసే వీడియో ఎవరు చూడరు కదా, మన కెమెరాలో మనం చేసేది అదో ట్రైపాడ్ మీద లేకపోతే ఎక్కడో మనం కనిపించే స్పేస్లో పెట్టేసుకొని వాళ్ళకి వాళ్ళు ఏదైనా సీన్ ఎనాక్ట్ చేసుకొని చూసుకొని, పోనీ ఏమీ రాకపోతే ఆ, వేరే సీన్నే వాళ్ళు మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చు. ఓకే. వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది రీక్రియేట్ చేసి అది అయిపోయిన తర్వాత ఒక ఫ్రెష్ సీన్ తీసుకొని, కంప్లీట్లీ న్యూ సీన్ తీసుకొని అది యాక్ట్ చేసుకొని చూసుకొని అందులో వాళ్ళకి వాళ్ళే మనకు మనమే సెల్ఫ్ క్రిటిక్స్, ది బెస్ట్ సెల్ఫ్ క్రిటిక్స్ అని నా ఫీలింగ్. ఓకే. మనకి మనం ఎవడు చూడండి కూడా నెగిటివ్స్ మనం చూస్తూ ఉంటాం మన దాంట్లో. అరే అదే అది అలా సరిగ్గా చెయ్యండి అలా పెట్టాను, ఇలా మనకి మనకే అర్థమైపోతుంటుంది. అవును. అది కరెక్షన్స్ చేసుకొని మనం నెక్స్ట్ ఐటరేషన్స్లో మంచిగా మనకి మనం ఇంప్రూవ్ చేసుకొని వన్స్ మనకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అది వేరే ఫ్రెండ్స్కి చూపించడం, లేకపోతే మన ఫ్రెండ్స్ వద్దనుకుంటే ఇప్పుడు ఇలా ఆడిషన్స్కి అటెండ్ అయితే వేరే మనం జడ్జ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ఓకే. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మనం జడ్జ్ చేస్తున్నారని తెలిసి కూడా మనం యూనో దానికి విత్ స్టాండ్ అయ్యి మనం పర్ఫామ్ చేయగలిగితే ఇవన్నీ కూడా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రాక్టీసే. వన్స్ ఇది వచ్చేసిన తర్వాత అప్పుడు ఇంకా పెద్ద సెటప్, షూటింగ్కి వెళ్ళినప్పుడు కెమెరాస్, లైట్స్, ఇంకా ఎక్కువ మంది జనం, అందులో కూడా వెళ్తుంటే మెల్లిమెల్లిగా అది అలవాటు అయిపోతుంది. అంతే. ప్రాక్టీస్ అంటే నథింగ్ బట్ ఇదే, లెవెల్ బై లెవెల్. ఓకే. నైస్ అండి. మా ఆడియన్స్కి లైక్ మంచి టిప్స్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ దాట్. కాకపోతే And, చాలా మంది అడుగుతూ ఉంటారు ఇలాగ, నాకు ఏమైనా ఛాన్స్ ఉంటే చూడండి అదే అంటే, ఛాన్స్ ఉంటే చూడడానికి ఏముంది, నీ స్కిల్ ఏంటి, నువ్వు ఫస్ట్ షోకేస్ చేసుకోవాలి కదా. సో ఏమీ లేకుండా, ఇంతకు ముందు అయితే అందరి దగ్గర కెమెరా ఫోన్స్ ఉండకపోవచ్చు, సో షోకేస్ చేసుకోవడానికి ఏమీ లేక పాపం వాళ్ళు వచ్చారు. ఇప్పుడు అలా కాదు కదా, మన స్కిల్ షోకేస్ చేసుకోవడానికి అందరి దగ్గర కెమెరా ఫోన్స్ ఉన్నాయి, ఇంకా మంచి కెమెరాస్ కూడా ఉండొచ్చు, వాట్ ఎవర్. ఏం కెమెరా అనేది డజంట్ మ్యాటర్. ఇప్పుడు అందరూ ఆరి అలెక్సాలు ఇవి పెట్టే షూట్ చేయక్కర్లేదు. నార్మల్ కెమెరాలో అయినా గుడ్ లైటింగ్ పెట్టి నువ్వు ఏం చేయగలవు, ఎంత బాగా నువ్వు పర్ఫామ్ చేయగలవు అనేది ది బెస్ట్ నీకు నువ్వు చేసుకొని తీసుకెళ్తే అది చూసి ఇస్తారు కదా, ఏమీ లేకపోవడం కదా. అంతే అంతే టిప్స్ అంటే. ఇంకా ఇంకా టిప్స్ కావాలంటే థియేటర్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. నాకు థియేటర్ క్లాసెస్ బాగా హెల్ప్ అయ్యాయి. ఎందుకంటే కెమెరా యాక్టింగ్కి కట్స్ ఉంటాయి. ఒక 5 సెకండ్స్ టేక్ లేదా 10 మహా అయితే 1 మినిట్ టేక్ తర్వాత కట్ ఉంటుంది. థియేటర్ యాక్టింగ్లో ఓవరాల్ ఆ థియేటర్ ప్లే అయ్యేంత వరకు కట్ ఉండదు. మనం ఆ క్యారెక్టర్ని అలాగే మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ లైన్స్ అన్ని అలాగే గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. అండ్ ఏ యాక్షన్ ఎటు జరుగుతుంది మన ఒక్కరితోనే కాదు కదా, వేరే యాక్టర్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇదంతా మొత్తం మెమరైజ్ చేసి అది రీక్రియేట్ చేయగలగాలి. సో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కాన్సన్ట్రేషన్తో ఉంటే తప్ప అది అవ్వదు. ఇవన్నీ మనకు అలవాటు అవుతాయి. ఇది అలవాటు అయిన తర్వాత ఈ 5 సెకండ్స్ 10 సెకండ్స్ 1 మినిట్ టేక్స్ ఇవి చాలా ఈజీ అయిపోతాయి. ఓకే. యా. ఓకే. అండ్ ఇంకా మీరు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు, లైక్ చాలా చేశారు. సో అందులో మీకు నచ్చిన ద బెస్ట్? నచ్చినది బెస్ట్ అంటే అన్నీ, మోస్ట్లీ అన్నీ నచ్చే చేశాను. అన్నీ బాగున్నాయి, బట్ ఆడియన్స్ పరంగా కూడా లైక్ మీకు ఆడియన్స్లో ఎక్కువ అంటే నా టేస్ట్ వేరు, నాకు నచ్చింది కదా అని ఆడియన్స్కి నచ్చాలని లేదు. బట్ ఆడియన్స్కి ఆబ్వియస్లీ నచ్చాయి, బట్ అన్నిటికన్నా ఎక్కువ నచ్చి యూనో అన్నిటికన్నా బాగా ఆడియన్స్ దగ్గర తీసుకుంది అయితే డెఫినెట్లీ ట్రూ లవ్ అనే చెప్పాలి. ఓకే. సో ట్రూ లవ్ గురించి ఫ్యూ థింగ్స్, ఎనీ మెమరబుల్ మూమెంట్స్ కానీ, లైక్ మీకు బాగా నచ్చిన అందులో మీ కో యాక్టర్స్ కానీ, సో వాళ్ళ గురించి ఏమన్నా షేర్ చేసుకోమంటారా? కో యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. కో యాక్టర్స్ ఇప్పుడు మోనికా కానీ, రామ్ కానీ, నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆర్కెన్ ఆలం కానీ, ఓకే. మదర్ క్యారెక్టర్ చేసిన సునీత గారు కానీ, అందరూ మా ఫాదర్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్, అంటే చాలా తక్కువ టైం ఉన్నా వీళ్ళతో చేసింది ఓకే. చాలా యూనో ఏమంటారంటే ద కంఫర్ట్ దే హవ్ గివెన్. వీళ్ళందరూ పక్కన పెడితే ది మెయిన్ క్యారెక్టర్ నేను రోహిణి రేచల్ ప్లే చేశారు కదా లావణ్య, ఇది చాలా అంటే ఆ ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ చుట్టే తిరుగుతుంటుంది కదా మోస్ట్లీ ఆ ఇద్దరు.
అండ్ చాలా డీప్ ఎమోషన్స్ మనం డెపిక్ట్ చేయాల్సిన రోల్ అది. ఓకే. మనం అటు ఇటు ఆడుకోవడానికి కూడా లేదు. ఓకే. ఈళ్ళు ఇద్దరు కలిసి కెమిస్ట్రీ గనక బయటికి తీసుకురాకపోతే ఆడియన్స్ ఏం ఫీల్ అవ్వరు. ఆ ఓకే. విషయంలో నాకు రోహిణి రేచల్ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్స్ యాక్టింగ్ అని. ఓకే. కోఆర్డినేషన్ ఆ! కూడా బాగుండే. అండ్ చాలా మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో ఎవ్రీథింగ్. ఆ! సో యాక్చువల్గా మీకు ట్రూ లవ్ అండ్ స్టోరీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అండ్ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ట్రూ లవ్ అండ్ స్క్రిప్ట్ నాకు నచ్చలేదు. ఓహ్! ఫస్ట్ టైం పంపించినప్పుడు నాకు ఆన్‌లైన్‌లో పంపాడు జగదీష్ తునికపాటి. ఓకే. ట్రూ లవ్ అండ్ పార్ట్ 1 మీతో పాటు డైరెక్ట్ చేస్తున్న అతను. బట్ అతను పంపాక నాకు చదివాను. నాకు నాకు నచ్చలేదు. అంటే ఏంటిది తాళి కట్టేసి ఇప్పడమేంటి అంటే ఎవరి కళ్ళు అలా ఇప్పేసుకొని అలా వెళ్ళిపోతారా? తాళికంటూ వాల్యూ లేదా? ఇలా అనుకున్నాను. ఓకే. బట్ సో ఏదో అంటే లాస్ట్‌లో కూడా చాలా అబ్రప్ట్ ఎండింగ్ ఒక ప్రాపర్ ఎండింగ్ లేదు. ఓకే. ఏం లేదు. అదేంటి తాళిప్పేసి అలా ఎళ్ళిపోవడం ఏంటి అనుకున్నాను. బట్ అదే డిస్కస్ చేశాను జగదీష్‌తో. అంటే నాకు తనతో ఓకే. క్లోజ్‌నెస్ ఉంది కాబట్టి. దాని తర్వాత ఒకసారి మళ్ళీ తను కాల్ బ్యాక్ చేయించి మీతో నేను అప్పుడు ఓకే. జిమ్‌లో ఉన్నాను. ఓకే. నాకు గుర్తుండి హ్మ్. చాలా సేపు డిస్కస్ చేశారు. అప్పుడు మీరిచ్చే అంటే ఆ రీజన్స్ గాని ఓకే. చ్ రియల్ లైఫ్‌లో ఇలా ఎందుకు జరుగుతది? అసలు అసలు జరుగుతదా? ఎక్కడైనా రియల్ లైఫ్‌లో జరుగుతదా? అనుకున్నాను. బట్ ఇది రియల్ లైఫ్‌లో ఇలా జరిగింది. ఇది ఔట్ ఆఫ్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని తెలిసిన తర్వాత ఫస్ట్ థింగ్ చాలా షాక్ అయ్యా. ఓకే. అండ్ దాన్ని నాకు స్టోరీలో చూడడం మానేసి నిజంగా ఇలా జరిగిందా? అని ఆలోచించాక నేను చాలా ఏమంటారు ఒక గ్లూమీ స్టేట్‌లోకెళ్ళిపోయా. ఓకే. ఒక 2 డేస్ ఆ తర్వాత కూడా నేను ట్రావెలింగ్ చేస్తుండే వేరే దాంట్లో నేను అదే మోడ్‌లో ఉన్నా. ఈ కొంచెం ఈ జోన్ నుంచి అలా బయటకొచ్చిన తర్వాత మీరిచ్చిన ఎక్స్‌ప్లనేషన్స్ అది కరెక్టే అనిపిచ్చింది. అంటే ఇప్పుడు హ్యాపీ ఎండింగ్ ఉండొచ్చు అన్ని ఫిల్మ్స్ లాగే. దెన్ వాట్ డిఫరెన్స్ ఆర్ వి మేకింగ్ ఒక రెగ్యులర్ ఫార్మాట్ అలా ఫాలో అయిపోతున్నామా? హీరోయిన్ విడిపోతారు కాన్‌ఫ్లిక్ట్‌తో. ఆ తర్వాత కలుసుకుంటారు హ్యాపీ ఎండింగ్. ఇది ఇంకా ఆ ప్రాసెస్‌లో ఆహ్, ఏమంటారు ఇంకా కొంచెం బిలీఫ్ కలిగింది. ఇది చేసినప్పుడు కూడా నాకు ఆ జోన్‌లోకెళ్ళడానికి దానికి అది రియల్ స్టోరీ కాబట్టి నేనంత ఫీల్ అయ్యానో లేపోతే ఏంటో తెలీదు గానీ హ్మ్. మొత్తానికి నాకే చాలా ఏమంటారు చాలా సాడ్‌గా, గ్లూమీగా అలా అనిపించేది. మేబీ హ్మ్. అది కూడా చాలా హెల్ప్ అయిందేమో ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి. ఓకే. అంటే మీరు స్టోరీ చూసిన తర్వాత లైక్ మీరు ఓకే చేసిన తర్వాత ఆ ఎమోషనల్స్ కానీ అండ్ ఆ తాలిపే సీను సో మీకెలా అనిపిచ్చింది? అండ్ మీరు ఎలా ఇన్వాల్వ్ అయ్యి చేశారు అది? ఎలా చేయగలిగారు? దానికోసం మీరేమన్నా ప్రాక్టీస్ చేశారా? లైక్ ఎనీ వర్క్‌షాప్ ఆర్ మీరంతా న్యాచురల్‌గా ఎలా చేశారు? ఎందుకంటే ఇప్పుడు నేను చూసాను లైక్ ఈవెన్ నేను చాలా కామెంట్స్ కూడా చూసాను. లైక్ ఏంటి శ్రీ అండ్ రోహిణి లైక్ లావణ్య వీళ్ళిద్దరేమన్నా లవర్సా? రియల్‌గా వాళ్ళదేనా ఓన్ లవ్ స్టోరీ వాళ్ళదేనా రియల్ లవ్ స్టోరీ? సో ఎంత బాగా ఎలా చేశారు? హ్మ్. సో అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మోస్ట్ ఆఫ్ ది 90% పీపుల్ లైక్ కామెంట్స్ సో కంప్లీట్‌గా శ్రీ అండ్ లావణ్య వీళ్ళే ఓన్ లవ్ స్టోరీయా? హ్మ్. సో ఇందులో యాక్ట్ చేసింది వాళ్ళేనా? హ్మ్. హ్మ్. అన్న హ్మ్. డౌట్ క్రియేట్ అయింది హ్మ్. బయట. హ్మ్. సో దానికి మీరు క్లారిటీ ఇవ్వగలుగుతారా? హ్మ్. యాహ్! అండ్ అలాంటివి విన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తది. ఓహ్! ఎందుకంటే హ్యాపీ. సో ఎందుకంటే ఆహ్, అంటే మేము ప్లే చేసింది శ్రీ, లావణ్య అనే క్యారెక్టర్స్ గదా! ఓకే. వాళ్ళని చూస్తున్నారు ఆడియన్స్. వాళ్ళు హ్మ్. భరత్ బండారుని, రోహిణి రేచల్‌ని చూడట్లే. ఆ ఓకే. క్యారెక్టర్స్ అలా ఉన్నాయని ఆళ్ళు ఫీల్ అవుతుంటే ఇంకా సక్సెస్ అయినట్టే గదా! మేము. హ్మ్. ఆడియన్స్‌ని బిలీవ్ చేసేలా చేసామంటే. ఓకే. ఇప్పుడు అది నేను అంటే ఆబ్వియస్‌లీ బయట మీకు తెలిసిందే. మేము యాక్టర్స్ ఓన్లీ యాక్టర్స్. ఆ లవ్ గాని, రిలేషన్‌షిప్ గాని అదంతా లేదు అని అంటే నేను ఎలా చెప్పాలి ఆళ్ళకి నేను ఏమని ప్రూవ్ చేస్తాం? అది యాక్టర్స్ అంటే యాక్టర్స్ అని ఈ ప్రాసెస్ తెలిసినోళ్ళకి అర్థమవుతది. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇద్దరు కొట్టుకుంటారు. మన
బాహుబలిలో రానా ప్రభాస్ భద్ర శత్రువుల్లో కొట్టుకుంటారు. బయట వాళ్ళిద్దరు భద్ర శత్రువులా? నో. వాళ్ళకేమన్నా అంటే లోపల అంత ఒకరికొకరు కక్ష ఇంటెన్సివ్‌గా, ఉంటదా? అంత ఇంటెన్సివ్‌గా మీరు చేశారు. హ్మ్. అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు. సో, ఆడియన్‌కున్న డౌట్ అది. సో, అదే. ఇలా అని. సో, ఆబ్వియస్‌లీ అంటే డౌట్ దానికి అలాంటి డౌట్ ఎవరికైనా ఉందంటే, లేదండి వి ఆర్ జస్ట్ యాక్టర్స్. బట్ మీరు అలా బిలీవ్ చేశారంటే ఫర్ దట్ ఐ మీరు ఫీల్ హ్యాపీ. 100% ఆ క్యారెక్టర్స్‌కి న్యాయం చేశారు. అదే దట్ హ్మ్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే. అండ్ ఈవెన్ లైక్ ఫ్యూ థింగ్స్ లైక్ మేము ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసే దానికన్నా బిఫోర్ నీకు నాకు నడుమన రొమాంటిక్ సాంగ్ ఒకటి మనం రిలీజ్ చేసాం. సో, దానికి చాలామంది కామెంట్స్ పెట్టారు. లైక్ అక్కడికి లైక్ షార్ట్ ఫిల్మ్స్‌లో గూడా లైక్ కిస్ అండ్ రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. సో, ఎటు పోతుంది అసలు ఇండస్ట్రీ? హ్మ్. హ్మ్. సో, ఏమైతుంది అని. సో, హ్మ్. దానికి మేము ఒక కామెంట్ పెట్టాం. హ్మ్. సో, మీరు మూవీ వాచ్ చేసిన తర్వాత ఐయామ్ షూర్ డెఫినెట్‌లీ యూ విల్ రీ-ఎడిట్ యువర్ కామెంట్. ఓకే. సో, హ్మ్. ఆఫ్టర్ రిలీజింగ్ ద మూవీ, హ్మ్. సో హ్మ్. హూఎవర్ కామెంటెడ్, సో దే హ్మ్. రీ-ఎడిటెడ్ అండ్ రీపోస్టెడ్ అగైన్. ఓకే. సో, వాళ్ళు ఒక నెగెటివ్ నుంచి ఒక పాజిటివ్ వేకొచ్చారు. ఓకే. సో, ఇక్కడేంటంటే మీరేం చెప్పగలుగుతారు? లైక్ బిహైండ్ ద సీన్స్ లైక్ మీరు ఎంత కష్టపడ్డారు దానికి? హ్మ్. అండ్ ఒక హ్మ్. రొమాంటిక్ సీన్స్ అంటే కామెంట్స్ చూసిన ప్రకారం లైక్ ఓకే. హీరో, హీరోయిన్ దే ఎంజాయ్డ్ ఎ లాట్. హ్మ్. 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 అండ్ అవును. సో, ఇలాంటి కామెంట్స్ కొన్ని అవును. నెగటివిటీ అనేది కొద్దిమంది నాట్ ఆల్ ఫ్యూ ఆడియన్స్ నుంచి అవును. ఇలాంటివి రేస్ అవుతూ ఉంటాయి. అవును. సో, దానికి మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? యాహ్! ఐ డెఫినెట్‌లీ హావ్ మెనీ థింగ్స్ టు టాక్ అబౌట్ దట్. కాకపోతే అలా అలా కామెంట్స్ పెడుతున్నారు అంటే అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా ఇదేంటి ఎటుపోతుంది ఇండస్ట్రీ అలా అంటున్నారంటే లైక్ ఆబ్వియస్‌లీ ఆళ్ళకేదో ట్రామా నుంచి అదొచ్చుంటది. అంటే ఓకే. మేబీ ఆళ్ళు చాలా ఏమంటారు వాళ్ళ బిలీఫ్ సిస్టమ్‌కి ఔట్ ఆఫ్ ఎళ్లి చాలా చూసుండొచ్చు ఆళ్ళు. ఓకే. చాలా ఏమంటారు ఓన్లీ వ్యూస్ కోసం, ప్రమోషన్ కోసము ఓకే. ఇలాంటివి కొన్ని పెడతా ఉంటారు గదా! అలాంటివి జూసి ఇది కూడా అలా అని కేటగరైజ్ చేసుండొచ్చు. ఓకే. బట్ అంటే మేబీ రిలీజ్ అయిన తర్వాత ఆ స్టోరీ ఫ్లోలో అది ఎందుకు ఇంపార్టెంటో అంటే దానివల్లే గదా! తను ప్రెగ్నెంట్ అవుతది రైట్. తర్వాత. ఉత్తినే ప్రెగ్నెంట్ అయిపోయిందంటే గూడా ఇట్ మేక్స్ నో సెన్స్. ఓకే. దానివల్ల ఇది పెట్టాము. సో, ఇట్స్ పార్ట్ ఆఫ్ ది సో, స్టోరీ అని మీకు ఎప్పుడైతే ఎలా తెలుసుకున్నారో ఉంటది యాక్చువల్‌గా? అంటే అలాంటి సీన్స్ చేసేటప్పుడు ఆ! మీరెలా ఫీల్ అవుతారు? అంటే ఎంజాయ్ చేశారా అంటే షూటింగ్‌లో ఏది గూడా ఎంజాయ్ చేసేది ఉండదండి. అన్‌లెస్ అండ్ అంటిల్ ఇట్స్ కామెడీ సీన్. ఓకే. కామెడీ సీన్ అయితేనే యాక్టర్స్ యూ నో ఎలాగో నవ్వుకుంటారు. అదంతా చేస్తారు కాబట్టి ఓకే. ఎంజాయ్ చేసేది ఉంటది. మిగతావన్నీ గూడా చాలా ఏమంటారు మైండ్ అండ్ సోల్ పెట్టి చాలా కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి చేసేవే మిగతాయన్నీ. ఓకే. అది ఒక ఎనీ ఇంటెన్స్ సీన్ లైక్ ఫైట్ సీన్ అవ్వచ్చు. ఓకే. ఆర్ ఏమైనా సాడ్ సీన్ అవ్వచ్చు, యాంగర్ అవ్వచ్చు, ఓకే. రొమాన్స్ అవ్వచ్చు. ఇవన్నీ ఇంటెన్స్ సీన్స్‌లోకి వస్తాయి కదా! ఇప్పుడు ఫైట్ సీన్ చేసేటప్పుడు మనకు దెబ్బలు ఎలా తగులుతాయో, కష్టం ఉంటదో అవన్నీ పడతాం. బట్ అవుట్‌పుట్ చూసాక అది ఆ ఫ్లోలో అది బాగుందనిపిస్తే ఎంజాయ్ చేస్తాం. ఓకే. అంతేగాని షూట్‌లో ఎంజాయ్ చేయంగా. ఇప్పుడు సాడ్ సీన్ చేసేటప్పుడు కూడా అవుట్‌పుట్ అది బాగుంది, జనాలు చప్పట్లు కొడుతుర్రు ఎంజాయ్ చేస్తాం గానీ, ఓకే. షూట్‌లో ఎవడికిష్టం అలా అలా ఓకే. ఏడవడం, ఏడవడం. ఆ ఓకే. గ్లూమీ మూడ్‌లో ఉండడం, అలా బాధతో ఉండడం. నాకు 'ట్రూ లవ్' ఎండ్ చేసినప్పుడు కూడా ఆ గ్లూమీ మూడ్ అలా కంటిన్యూ చేయడానికి ఇట్ టుక్ ఎ లాగ్ నా ఎనర్జీ అంతా డ్రైన్ చేసేసేది. దాని తర్వాత నేను షూట్ అయ్యాక కూడా నేను పడుకునేటప్పుడు కూడా నాకు తలంతా పట్టేసి అంటే అంతసేపు ఏడ్చి ఓకే. ఏడ్చి ఇదంతా అయ్యేది. సేమ్ యాజ్ విత్ రొమాంటిక్ సీన్స్ గూడా. అంత సేపు నైట్ అంతా ఆ చలిలో వి హావ్ షాట్ అంటే ఇప్పుడు వింటర్‌లో ఆల్‌మోస్ట్ ఆ 24 టైంలో అవర్స్ షూట్. ఆ! ఓకే. ఆల్‌మోస్ట్ 24 అవర్స్ చేసాం. 24 అవర్స్ నిద్ర లేకుండా కంటిన్యూయస్‌గా షూట్ చేస్తూ చేస్తూ కూడా అండ్ మీకు అలా అక్కడ బ్యూటిఫుల్‌గా చాలా రొమాంటిక్‌గా కనబడి ఉండొచ్చు గానీ, ఫిల్మ్ మేకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైట్లు పెట్టి ఇన్ని కెమెరాలు పెట్టి, ఆ వాటర్ స్విమ్మింగ్ పూల్‌లో చేసినప్పుడు గానీ తనకైతే ఇలా చేతులు ఇలా ఓకే. వణికిపోతుండే. యాహ్! ఈవెన్ మేకింగ్ కొన్ని వీడియోలో సీన్స్‌లో చూసాం. హ్మ్. చూసుంటారు. అంటే మీరు చెప్పారప్పుడు కెమెరాలో కనిపిస్తుంది కొంచెం వణకొద్దు అని. బట్ అవును. స్టిల్ అంటే షీ కుడెంట్ హ్యాండిల్ పాపం. ఆమె అంత కష్టపడి నైట్ అంతా అంత చలిలో గూడా ఇదంతా ఎందుకు? ఆ ఆడియన్స్‌కి ఇదంతా తెలియొద్దు. ఇది ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ సీన్‌లా కనబడాలి. ఈళ్ళ మధ్యలో కెమిస్ట్రీ కనబడాలని నేను పడిన కష్టం గదా!
యాహ్! అదే అన్ని గంటలు అంత చలిలో స్విమ్మింగ్ పూల్‌లో ఉండి అండ్ ఆల్సో వాటెవర్ అక్కడ జరుగుతున్న ఒక రొమాంటిక్ యాస్పెక్ట్ మీరన్న కిస్సో ఆర్ వాటెవర్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ఫోకస్. మీరు కెమెరా ఈ ఫోకస్ దాటి వెళ్ళొద్దు అంటే చాలా రెస్ట్రిక్టెడ్‌గా చేయాలి అది. అవును. మీరిచ్చిన లైన్స్‌లో, యాక్సెస్‌లో చేయాలి. హ్మ్. అదొక ఫ్రీ ఫ్లోయింగ్ రొమాన్స్ ఇలా కాదు కదా! అదే. సో, అదొక చాలా కంట్రోల్డ్ కొరియోగ్రఫీ. ఇట్స్ అ వెరీ ప్రొఫెషనల్లీ, సైంటిఫికల్లీ కొరియోగ్రాఫ్డ్ యాక్ట్ విచ్ యూ ఆర్ సీయింగ్. అంతేగాని అది చాలా ఫ్రీ ఫ్లోయింగ్ న్యాచురల్‌గా ఏదో మాకేదో అనిపించి ఈవెన్ చేసింది కాదు. ఈవెన్ చాలామంది ఆడియన్స్‌కి అది కన్వే అవ్వడానికి మనము కొన్ని మేకింగ్ వీడియోస్ కూడా రిలీజ్ చేసాం. సో, ఆబ్వియస్లీ అంటే బిహైండ్ ద సీన్స్ అని చెప్పేసి మనము రిలీజ్ చేసాం. సో, అది చూసి చాలామందికి ఆల్మోస్ట్ అర్థమై ఉంటది. అంటే బిహైండ్ ద సీన్ లైక్ ఎంత కష్టపడ్డారు ఈ కాస్టింగ్ క్రూ అనేది ఒక క్లారిటీ అయితే వెళ్ళింది. బట్ ఈవెన్ దో లైక్ ఒక యాక్టర్‌గా మీరు యాక్ట్ చేశారు కాబట్టి మీ ఓన్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అంటే అనేది ఆబ్వియస్లీ షేర్ అప్పుడు నాకు చేసుకోండి. చాలా ఎంబారసింగ్‌గా కూడా అనిపించింది టు బి ఫ్రాంక్. ఓకే. ఆమెకు కూడా ఆబ్వియస్లీ అనిపించే ఉంటుంది. ఓకే. అండ్ అదే మీరు అడగపోయింటే నేను చెప్పేవాడిని కాదు. ఓకే. బట్ ఎవరైతే అలా అనుకుంటున్నారో దిస్ ఇస్ ద హార్ష్ ట్రూత్ రియాలిటీ. సారీ ఫర్ డిసప్పాయింటింగ్ యూ గైస్. ఓకే. బట్ ఇదే వాట్ గోస్ ఆన్ డ్యూరింగ్ ది షూట్ ఆఫ్ సచ్ సీన్స్. నథింగ్ బట్ ఎంబారస్మెంట్ ఓకే. అండ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్. షూటింగ్ ఎప్పుడైపోద్దా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం ఓకే. అనే ఫీలింగ్. ఓకే. దో వీ వాంటెడ్ ద బెస్ట్ అవుట్పుట్ ఫర్ అవర్ ఫిలిం. ఓకే. ఆ టైంలో ఎంబారస్మెంట్ టేక్ ఓవర్ చేస్తుంది. బట్ ఇవన్నీ కనబడకుండా వాట్ ఎవర్ అవి మా ప్రాబ్లమ్స్, యాక్టర్స్గా మా ప్రాబ్లమ్స్. నువ్వు ఎంబారస్మెంట్ ఫీల్ అవుతావా, నువ్వు ఆకలి ఫీల్ అవుతావా, నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలా, ఇవన్నీ కాదు. అది ఆ మోడ్ ఏదైతే ఉందో అది క్యారీ చేయకపోతే ఆ, మేము ప్రొఫెషన్కి న్యాయం చేసినట్టు కాదు. ఒక డైరెక్టర్ ఎలాంటి టాలెంట్‌ని ఒక యాక్టర్ దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఆ, అది డైరెక్టర్స్కే తెలియాలి. ఓకే. అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం డైరెక్టర్ రాసుకున్న ఆ క్యారెక్టర్ ఏదైతే తను డైరెక్ట్ ఓకే. చేయబోతున్నాడో డిజైన్ చేసుకున్న క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ యొక్క ట్రైట్స్ యాక్టర్లో కనిపించి ఓకే. ఆర్ యాక్టర్ అది డెపిక్ట్ చేయగలిగితే ఓకే. దానికి మీరు అది ప్రత్యేకంగా ఏదన్నా ఆడిషన్ తీసుకుంటారా? అంటే డైరెక్టర్స్ ఆడిషన్ చేసే కదా తీసుకుంటారు యూజువల్లీ. ఓకే. ఇఫ్ నాట్ దే ఆర్ కాస్టింగ్ స్టార్స్. ఓకే. అంటే స్టార్స్తో గేమ్ అంతా వేరుంటుంది నాకు తెలిసి. ఓకే. స్టార్స్ కానప్పుడు వాళ్ళు రాసుకున్న క్యారెక్టర్ ఎవరైతే బాగా డెపిక్ట్ చేయగలరో ఆబ్వియస్లీ అంటే ఎనీ సీన్ వాళ్ళు యాక్ట్ చేయగలరు ఆర్ ఓకే. ఎనీ ఎమోషన్ వాళ్ళు పండించగలరు అనుకుంటే ఆ ఓకే. కాన్ఫిడెన్స్ డైరెక్టర్కి ఉంటే ఓకే. అని నా ఫీలింగ్. డైరెక్టర్స్ అలా యాక్టర్స్ని చూస్ చేసుకుంటారు అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ వీళ్ళ ఫేస్ మీద ఎంత మార్కెట్ అవుతుంది అని కూడా ఉంటుంది. అంటే ఓకే. స్టార్స్తో గేమ్ అయితే ఆబ్వియస్లీ డన్. మార్కెట్ ప్లేస్ ఏ హ్యూజ్ రోల్. బట్ కొత్త వాళ్ళని తీసుకున్నప్పుడు మార్కెట్ అంత ఉండదు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు రాసుకున్న క్యారెక్టర్ వీళ్ళు 100% న్యాయం చేయగలరా, 100 కన్నా ఎక్కువ వాళ్ళు ఎన్హాన్స్ చేయగలరా అనేది ఓకే. చూసుకుంటారేమో అని నా ఫీలింగ్. ఓకే. సో, మీరు ఇన్ యాక్ట్ అంటే మీరు ఆల్రెడీ ఒక ఫేమస్ ఆర్టిస్ట్ మీరు. సో, మీకేమన్నా అంటే ప్రమోషనల్ యాడ్స్ కానీ అండ్ ఏదన్నా యాక్టివిటీస్‌కి యాడ్స్ చేశాక అంటే స్ప్రైట్ యాడ్ ఒకటి చేశాను. ఓకే. స్ప్రైట్ యాడ్. ఓకే. స్ప్రైట్ మీరు చూసే ఉంటారు. యాహ్! చూసాను. రెడ్ షర్ట్ వేసుకుని రైట్. యెస్. గడ్డమే ఉండదు. ఓకే. అది చాలా ఇయర్స్ బ్యాక్ చేశాను. ఓకే. ప్రవీణ అని ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఉండేవాళ్ళు. ఓకే. ఆవిడ సాడ్లీ ఇప్పుడు లేరు. షీ పాస్డ్ అవే ఓకే. డ్యూ టు సమ్ క్యాన్సర్. ఓకే. ఆవిడ ద్వారా వచ్చింది అది. ఓకే. షీ హెల్ప్ ఎ లాట్. ఓకే. సో, ఈ యాడ్స్ దాని తర్వాత డ్రీమ్ 11 అని ఒక యాడ్ డ్రీమ్ 11 చేశాను. ఓకే. క్రికెట్ సంబంధించి ఆ, బెట్టింగ్ యాప్. అవును ఓకే. అవును అది కూడా ముంబైలో జరిగిన షూట్. ఓకే. అండ్ అంటే ప్రమోషన్స్ అవే చేస్తూనే ఉంటాయి ఇన్స్టాలో. రీసెంట్గా రేబ్యాన్కి చేశాను. ఓకే. అండ్ ట్రూ ఫిట్ అండ్ హిల్ అని ఒక లగ్జరీ సలూన్ ఉంది, దానికి ఓకే. చేశాను. సో అలా అంటే నేను ఇన్స్టాగ్రామ్లో బాగా తక్కువ ఓకే. యాక్టివ్. నా ఫోన్లో కూడా ఉండదు ఇన్స్టాగ్రామ్. రాజశేఖర్ అని వేరే అతను హ్యాండిల్ చేస్తుంటారు. ఓకే. బట్ యా అంటే చూడాలి, ఎక్కువ యాక్టివ్గా ఉండాలి. బిగింగ్ అన్ యాక్టర్ నేను ఓకే. మార్కెట్లో ఉండాలి కదా. నాకెందుకో అంటే నాకు ఇన్స్టాగ్రామ్ దాని మీద అంత టైం స్పెండ్ చేయడం నాకు నచ్చదు. సో, ఇప్పుడు అడ్వాంటేజెస్ ఇవన్నీ. సో, యాక్టర్‌కి
అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, అలాగే ఒక యాక్టర్ అవ్వడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నాయా? డిసడ్వాంటేజెస్ అంటే ఉంటాయి. అన్నిట్లోనూ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అన్నట్టే. మేబీ బాగా ఫేమస్ అయిపోతే మనకి ఓకే. ఫ్రీడమ్ ఉండదేమో బయట ఎక్కడ తిరగడానికి. ఓకే. అప్పుడు వేరే బయట సో, దేశాలకు ప్రెజెంట్ తిరగొచ్చు. ఏమన్నా డిసడ్వాంటేజెస్? అలా ఏం లేదు. ఓకే. అంటే బయట గుర్తుపడుతూనే ఉంటారు. దానికి ఐ ఐ ఫీల్ హ్యాపీ. అంటే గుర్తుపడుతున్నందుకు, మనం రికగ్నైజ్ చేస్తున్నందుకు. అందుకే ఓకే. కదా ఇక్కడికొచ్చాం. కాకపోతే అంటే మరీ ఎప్పుడైనా మరీ ప్రైవసీలోకి ఇంట్రూడ్ అవుతారనిపిస్తే దెన్ ఐ ఫీల్ ఇది గానీ, అలా అంత ఏమనిపించలేదు. మోస్ట్‌లీ ఆల్ వర్ కైండ్, హ్యాపీ ఇప్పటివరకు అయితే. అండ్ ఇంకా అంటే యాక్టర్స్‌కి ఎక్కువ వర్కింగ్ టైమ్‌లో ఒక ప్రాపర్ మీకు తెలిసే ఉంటది. టైమ్ ఉంటుంది. మార్నింగ్ 6కి అవును. అది అది షూట్‌కి ఏ నైట్ అయితుందో స్టార్ట్ తెలీదు. అయితది. ఓవర్ నైట్ కూడా నైట్ సమ్‌టైమ్స్ అవ్వచ్చు, షూట్స్ ఏదైనా అవ్వచ్చు. అండ్ అంటే ల్యాక్ ఆఫ్ షూట్ స్లీప్. ఆ! కొంచెం స్లీప్ సైకిల్ అది డిస్టర్బ్ అవుతుంటది. అటు ఇటు స్ట్రెస్ ఓకే. ఎక్కువుంటది. దీనివల్ల అంటే ఎక్కువ ఇంట్లో వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయలేకపోవచ్చు. అండ్ ఓకే. మన రెగ్యులర్ సోషల్ సర్కిల్, ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా టైమ్ స్పెండ్ చేయలేకపోవచ్చు. ఓకే. అదొకటి. కానీ అది ఎలాగోలా బ్యాలెన్స్ చేసుకోగలిగితే మిగతా అంతా గుడ్. నైస్. అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ టు బికమ్ అన్ యాక్టర్? బెస్ట్ పార్ట్ అంటే యాహ్! వి ఆర్ లివింగ్ ఎ డ్రీమ్ గదా! ఓకే. ఇంకా అండ్ ఆల్సో మనకి మామూలుగా ఒక పర్సన్ నుంచి లవ్ వస్తేనే మనకి చాలా హ్యాపీ అనిపిస్తది. లవ్ అండ్ ఎఫెక్షన్. ఓకే. యాక్టర్స్‌కి ఏంటంటే చాలా మంది నుంచి లవ్ అండ్ ఎఫెక్షన్ వస్తుంటది గదా! అవును. ఆబ్వియస్లీ అది మల్టిపుల్ టైమ్స్ ఇంకా హ్యాపీనెస్ ఇస్తది గదా! అండ్ హ్మ్. మీరు స్కూల్ డేస్‌లో నుంచైనా, కాలేజ్ డేస్‌కైనా ఎప్పుడైనా ఏదైనా ఈవెంట్స్ స్కూల్‌కి సంబంధించి, కాలేజ్‌కి సంబంధించి ఏమైనా ఈవెంట్స్‌కి పార్టిసిపేట్ చేశారా? లైక్ యాక్టింగ్ అని, లైక్ ఎనీ మ్యూజికల్, ఎనీ సింగింగ్? యాహ్! స్కూల్‌లో మ్యూజికల్స్‌లో చేసేవాడిని అండ్ కాలేజ్ టైమ్‌లో గూడా. ఓకే. అప్పుడు బా యాక్టివ్‌గా ఉండేవాడిని. మేబీ అక్కడి నుంచే నచ్చిందేమో ఆహ్, పీపుల్ నుంచి అప్రిషియేషన్ ఓకే. ఆర్ సో, మనం ఇది చేస్తున్నప్పుడు. ఎంకరేజ్‌మెంట్ అనేది అప్పటి నుంచే ఆ! స్టార్ట్ అయింది. ఆ! ఓకే. సో, అలా అప్పటి నుంచని కాదు, నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇష్టం. ఓకే. బట్ అది లైవ్‌లో ఆ ఫీడ్‌బ్యాక్ మనం చూసినప్పుడు గాని, అప్పుడు గాని మీ పెర్ఫార్మెన్స్ బేస్ నుంచి మీకు అప్రిషియేషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యింది మాత్రం అవును. ఆ స్టేజ్ అవును. నుంచి. అవును. అవును. ఓకే. యాక్టింగ్ మాత్రం చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఓకే. సో, ఇప్పుడు ఒక యాక్టర్ అంటే రూమర్స్ ఈస్ లైక్ వెరీ కామన్. హ్మ్. హ్మ్. లైక్ హ్మ్. ఎదిగే కొద్దీ లైక్ మన మీద రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. అవును. సో, అలాంటి రూమర్స్ మీకేమైనా హ్మ్. ఎదురయ్యాయా ఏమైనా? ఆ! రూమర్స్ డెఫినెట్‌లీ స్ప్రెడ్ అవుతాయి. ఓకే. కానీ రూమర్స్ స్ప్రెడ్ అయ్యేంత ఆ స్టేజ్‌కి ఇంకా నేను ఎళ్ళలేదు. ఓకే. మేబీ ఎళ్ళాక ఏమైనా స్ప్రెడ్ సో, అవుతాయేమో నాకు తెలీదు. ఇనీషియల్ ఇప్పుడు ఈ స్టేజ్ వరకు ఏమైనా రూమర్స్ ఏమో నాట్ స్ప్రెడ్ అయిన సిట్యుయేషన్స్ ఏమైనా? నథింగ్ యాస్ ఐ హర్డ్. అలా ఏం లేదండి. మీరేమైనా వింటే నాకు చెప్పండి. ఓకే. డెఫినెట్‌గా. సో, డెఫినెట్‌లీ నా వరకొచ్చి డెఫినెట్‌గా అలాంటి రూమర్స్ ఏమైనా స్ప్రెడ్ అయినాయి అంటే డెఫినెట్‌గా నేను ఇన్ఫార్మ్ చేస్తా. హ్మ్. బట్ యాస్ ఆఫ్ నౌ అయితే నాకు కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అదే ట్రూ లవ్ అండ్ ఓహ్! లీడ్ కపుల్. అది అది రియల్ లైఫ్‌లో కూడా రిలేటెడ్ విత్ లీడ్ ద కపులా? యాక్టింగ్ అండ్ రిలేటెడ్ టు సమ్ ఫ్యూ సీన్స్. హా! సో, ఆబ్వియస్‌లీ ఈవెన్ ఎంత పెద్ద యాక్టర్ అయినా అలాంటి ఒక ఆ! నెగెటివ్ కామెంట్ అనేది ఇట్స్ కంప్లీట్‌లీ ఆ! పాజిటివ్ ఉన్న నెగెటివ్ దగ్గర నెగెటివ్ నెగెటివ్ ఉంటుంది. అని కాదు. బట్ వాళ్ళు అలా ఫీల్ యాహ్! అయ్యారంటే ఆబ్వియస్లీ సో, బాగా ఆల్ యాక్ట్ ఫేసెస్ ఆర్ చేస్తున్నట్టు. నాట్ సేమ్. సో, ఆహా! ఆల్ ఫింగర్స్ ఆర్ నాట్ సేమ్. ఆ! సో, ఆబ్వియస్‌లీ ఆల్ అదే. పీపుల్ ఆర్ నాట్ సేమ్ అంతే. సో, డెఫినెట్‌లీ రూమర్స్ అనేది మాత్రం అది కంపల్సరీగా ఏ ఫీల్డ్‌లో అన్నా వస్తది. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ యాక్టింగ్ ఫీల్డ్. అవును. అవును. బట్ ఏ ఫీల్డ్ ఈవెన్ ఒక సాఫ్ట్‌వేర్ అయినా సరే, ఒక అవును. హార్డ్‌వేర్ అయినా సరే, అవును. అండ్ ఒక బిజినెస్ మ్యాన్ అయినా సరే, అదే ఎక్కడైనా పాజిటివ్ ఉన్న దగ్గర నెగెటివ్ ఎంత కంపల్సరీ. చెట్టుకి అంత రాళ్ళు అన్నట్టు అంతే. మన రేంజ్ పెరిగే కొద్దీ ఆబ్వియస్లీ రాళ్ళు వస్తూనే ఉంటాయి. యాహ్! ఆబ్వియస్లీ. హ్మ్. అండ్ నెక్స్ట్ క్వెషన్ లైక్ వీక్లీ మీరు ఎన్ని గంటలు పడుకుంటారు యాక్చువల్‌గా? వీక్లీయా? వీక్లీ ఎన్ని గంటలు? అంటే యాస్ లైక్ అప్రాక్సిమేట్‌లీ లైక్ పర్ పర్సన్ లైక్ డైలీ వాళ్ళ డైలీ లైఫ్‌లో 8 అవర్స్ మినిమమ్ స్లీప్ అనేసి అంటూ ఉంటారు కదా! సో, మీరు యాస్ ఎ డైలా యాక్టర్‌గా మీకు మీరుండే బిజీ షెడ్యూల్‌కి దానికి మీరు వీక్లీ ఎన్ని అవర్స్ 8 అవర్స్ పడుకుంటారు? పడుకోవాలని ట్రై చేస్తా రోజు. ఓకే. కొన్నిసార్లు మోస్ట్‌లీ 6 అవర్స్ మేనేజ్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే. అంటే అది మోస్ట్‌లీ నా డిసిప్లిన్ లెండి. ఓకే. ఒక్కోసారి 3 అవర్సే పడుకుంటా. ఒక్కోసారి 4 అవర్స్. నైట్స్ ఎక్కువ మేలుకొని ఉంటా. నైట్ ఓకే. నా బ్రెయిన్ ఎక్కువ యాక్టివ్ అవుతూ ఉంటది. ఓకే. అది కొంచెం కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. నైస్. మీరు ఆఫ్టర్ 10 ఇయర్స్ హ్మ్. లైక్ మీరు ఎలాంటి పొజిషన్‌లో ఉండాలని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు?
మీ డ్రీమ్ ఏదన్నా ఉందా? లైక్ ఆఫ్టర్ 10 ఇయర్స్‌లో నేను ఇలా అవ్వాలి. అంటే నేను ఇలాంటి ఆలోచించడం మానేశానండి. ఎందుకంటే 10 ఇయర్స్ క్రితం నేను ఎలా ఉందో అనుకున్నానో, ఓకే. ఇప్పుడు అప్పుడే ఏదైతే అనుకున్నానో ఇప్పుడైతే అలా లేను. ఓకే. ఇప్పుడు వేరేలా ఉన్నాను. సో, ఇప్పుడు ఏమనుకున్నా ఇంకో 10 ఇయర్స్ తర్వాత అది ఉండొచ్చు, వేరేలా ఉండొచ్చు. మనం అనవసరంగా ఎందుకు అనుకోని ఫీల్ అవ్వడం అని చెప్పి అంత లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవట్లే. ఓకే. షార్ట్ టర్మ్ గోల్స్‌తో వెళ్దామని. ఓకే. మీ లైఫ్‌లో ఏదైనా మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా? సో, ఉంటే మాతో షేర్ చేసుకో. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే చాలా ఉన్నాయి. సరే మనకి రిలేటబుల్‌గా ఒకటి చెప్తాను. ఓకే. మన 'అన్విత క్రియేషన్స్‌లో' 'ట్రూ లవ్ అండ్' అంతా అయిపోయాక రిలీజ్ అయిన తర్వాత అంటే రిలీజ్ అవుతున్నప్పుడు ఓకే. ఓకే. ఇది అంత ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండే. ఓ 1,000,000 చేస్తే బావుంటది ఓకే. అని 1,000,000 వ్యూస్. ఆ! ఓకే. అనుకున్నాం. తర్వాత అది పెట్టిన అంటే మన ఎగ్జామ్ రాసి ఏదో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాం. 1,000,000 అంటే ఓకే. ఓ 35 మార్క్స్, 40 మార్క్స్ వస్తే చాలు అని ఓకే. వెయిట్ చేస్తున్నాం. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రిజల్ట్ ఎలా వచ్చిందంటే పెట్టిన ఓకే. 1 డే ఎళ్తుంది. అలా మెల్లిగా ఎళ్తుంది. సెకండ్ డేకి అసలు సడెన్‌గా ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరిగిపోయింది. ఓకే. గుర్తుండే ఉంటది. అసల రైట్. ఏంటి ఇంత ఎళ్ళిపోతుంది? మీరేమైనా బూస్టింగ్ ఏమైనా పెట్టారా అంటే ఓకే. లేదని జెప్పారు. ఓకే. దాని తర్వాత థర్డ్ డేకి 1,000,000 అయిపోయింది అప్పుడే. ఓకే. సో, 1,000,000 సెలబ్రేషన్స్. ఆ! ఓకే. సరే సెలబ్రేట్ చేసుకుందాం అదని సెలబ్రేట్ చేసుకుంటే, మళ్ళీ తర్వాత ఇంకో 2 రోజులకి 2,000,000 అయిపోయింది. 2 ఓకే. రోజుల్లో నాకు తెలిసి నెక్స్ట్ 24 అవర్స్ 2 డేస్, 5 డేస్‌కి మొత్తం. 2,000,000 అయిపోయింది. హ్మ్. సరే అని ఇది సెలబ్రేట్ చేసుకుందాం అంటే 3,000,000, 4,000,000, 5,000,000 ఇంక అలా మిలియన్స్ నంబర్ మిలియన్స్‌లో పెరుగుతుంది. అవును. నా అది అర్థం కాలేదు. అది అంటే ఆబ్వియస్‌లీ ఎక్స్‌పెక్ట్ చేయనిది జరిగితే అవును. హ్యాపీనెస్సే కదా! అది చాలా ఓవర్‌వెల్మింగ్ హ్యాపీనెస్. ఆల్‌మోస్ట్ ఇప్పుడు 27 మిలియన్స్ అయినట్టు. హ్మ్. ఆ! సో, ఇప్పుడు మీ లైఫ్‌లో ఏదైనా ఫన్నీయెస్ట్ థింగ్ ఏదన్నా ఫన్నీ బిహైండ్ ద సీన్స్ కానీ, ఆన్ ద సెట్స్ కానీ సో, వ్ వ్ విచ్ ఎవర్ ఇట్ మే బి మీ లైఫ్ స్టైల్‌లో గాని. అదే మన 'ట్రూ లవ్'ది రేడియో ఇంటర్వ్యూ జరుగుతుంది నాకు. ఓకే. ఒక అమ్మాయి కాల్ చేసింది. ఓహో! అమ్మాయే. ఓకే. కాల్ చేసి అంటే చాలా అమ్మాయిలు కాల్ చేశారు గానీ, ఈ అమ్మాయి స్పెషల్‌గా నా గురించి ఏవో విషయాలన్నీ చెప్తుంది. అయి ఎవరికీ ఓకే. తెలియవు మామూలుగా. ఓకే. మామూలుగా నా క్లోజ్ పీపుల్ తప్ప. ఈ అమ్మాయి ఎవరు నేను చాలా అందరిని టిక్ చేసుకుంటూ వస్తున్నా. ఈమె కాదు వాయిస్ ఎలా లేదు. ఎవరా నాయన్నీ ఈళ్ళకి ఎలా తెలుస్తున్నాయి అది ఇది అని. ఓకే. తీరా తెలిసిందేంటంటే లాస్ట్‌లో అది మీరు. ఓకే. అమ్మాయి వాయిస్‌లో మిమిక్రీ చేశారు గదా! ఓకే. హ్మ్. అది నేను కనిపెట్టలేకపోయా. ఆ! ఓకే. నాకలా ప్రాంక్ చేసి ఒక ఫన్నీయెస్ట్ మూమెంట్‌లా మిగిల్చారు. ఓకే. మీరెలా అంత మిమిక్రీ అది ఎలా ఎక్కడ నేర్చుకున్నారా? ఎక్కడ మీరు నేర్చుకోలేదు. చాలా మందిని బట్ ప్రాంక్ చేస్తుంటారు కదా అలా? ప్రాంక్ ఆల్రెడీ మిమ్మల్ని షూట్‌లో గూడా ఒకసారి ఆహ్, అలాగే మీరు సీరియస్‌గా మీరు డైలాగ్స్ మామూలుగా ప్రాక్టీస్ నేను చేస్తుంటే షూట్‌లో అదే ఫోను పక్కన ఆ! పెట్టేసి అటెండ్ చేయను. నాకు తీసుకొచ్చి మరీ పక్కన ఎవరి చేతో ఇప్పిస్తున్నారు. వాకీ ఫ్యాన్ టాకీలో ఆ! అనుకుంటా. ఆ! ఆ! సో, అందుకే నేను అది వాకీ టాకీలో మాట్లాడాల్సొచ్చింది. అది మామూలుగా మనం సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఓకే. అలా వాయిస్ కూడా లైట్ చేంజ్ అంటే అలా ఇమిటేట్ చేద్దామన్న ప్రాసెస్‌లో అలా అమ్మాయి వాయిస్ కూడా లైట్‌గా అలా ఎళ్ళిపోయింది. మీరు అలా ఏమైనా డబ్బింగ్ ఏమైనా చెప్పారా మన ట్రూ లెవెన్‌లో డబ్బింగ్ ఎవరికన్నా? యాక్చువల్‌గా ట్రై కూడా చేసాం ఒకసారి. ఆ! మన దాంట్లో ఒక వుమెన్ క్యారెక్టర్‌కి, ఆ! మదర్ క్యారెక్టర్‌కి డబ్ చెప్దామని చెప్పేసి చేసారా? ఒకసారి ట్రై చేశా. ఓకే. కాకపోతే వద్దులే దొరికిపోతాము అని. అంటే అప్పుడు మనకు కొద్దిగా జలుబుండే. ఓహో! సో, దానివల్ల వాయిస్ క్లారిటీగా లేదు. సో, ఓకే. మీతో మాట్లాడినప్పుడు చాలా క్లారిటీగా ఉంది. ఓకే. హెల్తీగా ఉండే, బాగుండే. ఓకే. వాయిస్ క్లారిటీ బాగుంది. సో, అలా ఫ్లోలో వచ్చేసింది. మీరు కూడా ఓకే. అలా బుట్టలో పడిపోయారు. హ్మ్. ఆ సో బుట్టలో ఏం పడలేదు నేను. ఎవరా ఎవరో కనిపెడదామని ఓకే. ఆహ్, మరీ వాయిస్ ఇనేసి బుట్టలో ఓకే. ఆ! కానీ మీరు చాలా మందిని బుట్టలో ఏసారు అది ఆ! తెలుసు. ఆ! ఈవెన్ మా వాడొకడు రామన్ ఉండే ఆర్టిస్ట్. ఆ! వరంగల్ నుంచి మన మణికొండకి పిలిపించి ఆహా! ఊరంతా తిప్పేసి, నైట్‌కి ఇక్కడ మళ్ళీ ఆఫీస్‌కొచ్చేటప్పుడు ప్లాన్ చేశా. సక్సెస్ అయ్యాము. హ్మ్. మీ లైఫ్‌లో ఏదన్నా సాడ్ ఇన్సిడెంట్ మీరు ఓకే. సాడ్ దానివల్ల ఇప్పటికీ మీరు రియలైజ్ అవ్వలే అంటే దాని నుంచి బయట పడలేదు మీరు. అలాంటి సాడ్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? మామూలుగా సాడ్‌వి అంటే ఈజీగానే బయట పడిపోతాను.
ఓకే. ఈజీగా కదా! కష్టపడి బయటపడతాను. సాడ్ రిలేటెడ్ టు మనదంటే అదే మనది పార్ట్ 2 అప్‌లోడ్ అవుతున్నప్పుడు అమెజాన్ నుంచి మీకు ఆఫర్ వచ్చింది కదా! అవును. అమెజాన్ ప్రైమ్‌లో పెట్టండని. అవును. అంతా అయ్యాయి. అగ్రీమెంట్స్ గూడా అయ్యాయి. ఆళ్ళకి ఫైల్ ఇచ్చేటప్పుడు అవును. కరెక్ట్‌గా మొమెంట్‌లో హార్డ్ డిస్క్ కనపడలే. హార్డ్ డిస్క్ మిస్ అయింది. హ్మ్. పార్ట్ 1 హార్డ్ డిస్క్ మిస్ అయింది. అంటే ఉంది గానీ ఎడిటెడ్ వెర్షన్ ఔట్ ఉంది. దాని మీద అవును. ఆల్రెడీ థంబ్‌నెయిల్ ఉంది. అవును. అన్విత క్రియేషన్స్ వాటర్ అని. మార్క్ ఉంది. సో వాళ్ళకి ఆ! వాటర్ మార్క్ ఉంది. హ్మ్. సారీ. ఆ వాటర్ మార్క్ లేని ఫైల్ కావాలి వాళ్ళకి. దానికి హార్డ్ డిస్క్ మొత్తం ఫుటేజ్ అవన్నీ కావాలి. అవును. ప్రాజెక్ట్ ఫైల్ అవన్నీ. ఆ హార్డ్ డిస్క్ సడెన్‌గా మిస్ అయిందన్నారు. ఇంక మొత్తం ఆహ్, అమెజాన్ అందులోనుంది ప్రైమ్ ప్రాజెక్ట్ అంతా యాహ్! ఆగిపోయింది. వాళ్ళు డైరెక్ట్ మన ఆఫీస్‌కే వచ్చారు. వచ్చి అంతా కాంట్రాక్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. సైనింగ్ అయిపోయింది. అంతా అయిపోయింది. హ్మ్. సో, వాళ్ళకి ఇంకొక 5 డేస్‌లో మనం ఆహ్, ప్రోడక్ట్ అనేది మనం ఇవ్వాలి. సో, ఆ టైంలో సో, వాళ్ళన్నీ ఇచ్చి ఎళ్లారు. వాళ్ళకి ఎలాంటి ఫార్మాట్ కావాలి అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఎళ్లారు. సో, మనం రెడీ ఉన్నాం. బట్ హార్డ్ డిస్క్ మిస్ అయింది. సో, చాలా ట్రై చేసాం. అండ్ ఆ వాటర్ మార్క్ రిమూవ్ చేయడానికి ఎంతో యానిమేషన్ వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యాం. బట్ అవ్వలేదు. అండ్ అదే టైంలో కోవిడ్ వచ్చేసరికి ఇంకా చాలా కష్టమైపోయింది. సో, ఆ! అది మాత్రం రియల్లీ నాకు సాడ్ మూమెంటే. ఆ! అండ్ అది ఇప్పటికీ నాకు ఆ గిల్టీ ఉంటది. సో, ఆ హార్డ్ డిస్క్ కాపాడుకోలేకపోయాను అని. సో, నా దగ్గర రష్ ఉంది. బట్ అగైన్ ఎడిటింగ్ అగైన్ అది అంటే సో, యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే రాదది. సో, దానికి మళ్ళీ డబుల్ ప్రాసెస్ అవును. అయిపోతది. సో, దానివల్ల అదైతే అది నాకొక సాడ్ ఇన్సిడెంట్. అది ఎప్పటికీ ఉంటదది. సో, అమెజాన్ ఆఫర్‌ని మిస్ చేసుకున్నాను. అవును. అలా. అండ్ దాంతో పాటు గూడా పార్ట్ 2 అప్పుడు థియేట్రికల్ రిలీజ్ చేద్దామని పార్ట్ చాలామంది రిలీజ్ అనుకున్నారు. చేద్దాం అనుకున్నాం. సో, చాలామంది చెప్పారు. చాలామంది మనము ఆల్‌మోస్ట్ థియేటర్ అనేసరికి అప్పటికే చాలా రోజులు రిలీజ్ హోల్డ్‌లో పెట్టాం. ఎప్పటికో అసలు పార్ట్ 1 రిలీజ్ అయిన ఫ్యూ డేస్‌కే పార్ట్ 2 స్టార్ట్ చేసేసాము. వితిన్ 1, 2 మంత్స్ గ్యాప్‌లోనే స్టార్ట్ చేసాం. తొందరనే కంప్లీట్ అయిపోయింది. బట్ ఈవెన్ దో అందరూ థియేట్రికల్ రిలీజ్ చేయాలి, బావుంది అనేసరికి పార్ట్ 1 ఈ పార్ట్ 2 కంబైన్డ్‌గా చేసి రిలీజ్ చేద్దాం అనుకున్న టైంలో ఈ హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం. సో, ఇవన్నీ ప్రాసెస్ జరిగి ఈవెన్ థియేటర్ వరకు కూడా ఎళ్ళాల. సో, నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఇదేంటంటే దీన్ని మూవీగా కన్వర్ట్ చేసి, సో, ఇంకొన్ని సీన్స్ యాడ్ చేసి, సో, కొద్దిగా సినిమాటిక్‌గా ఏదైతే లుక్ ఉంటుందో, సో, ఆ ఫ్లేవర్ తీసుకొచ్చి యాక్చువల్లీ చేద్దామన్న సీన్స్ ప్లానింగ్‌లో ఉన్నాం. సీన్స్ యాడ్ కన్నా ఓవరాల్ దీన్నొక రివాంప్ డిఫరెంట్‌గా. లాగా హ్మ్. అసలు ఈ ఈ స్టోరీ కొద్దిగా కాకుండా డిఫరెంట్ ఆ! స్టోరీ. థీమ్ ఒకటే. అవును. అవును. ఓవరాల్‌గా సోల్ అండ్ థీమ్ ఒకటే. బట్ ఫ్యూ స్టోరీ కొద్దిగా చేంజ్ చేసి ఒక 90% ఆఫ్ ద స్టోరీ సో, కొద్దిగా వేరే కొన్ని సీన్స్ ఉన్నాయి. ఇంకా బ్యూటిఫుల్ సీన్స్ యాడ్ చేసి చేద్దామన్న ప్లాన్‌లో ఉంది. అదే బట్ చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చారు చూసిన తర్వాత. బట్ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో దాని ఇంపాక్ట్ చాలా మంది మీద పడి చాలా ఫ్యామిలీస్ గందరగోళం అయిపోయాయి. సో, దానివల్ల వచ్చిన ప్రొడ్యూసర్స్ కూడా ఆ కోవిడ్ తర్వాత వాళ్ళు మళ్ళీ కమ్‌బ్యాక్ అవ్వల. హ్మ్. సో, దానివల్ల చాలా ఆఫర్స్ మిస్ అయ్యాయి. హ్మ్. సో, బికాస్ ఆఫ్ కోవిడ్. లేదంటే ఆ మూమెంట్‌లో వచ్చిందంటే డెఫినెట్‌గా ఆ కోవిడ్ గాని రాకపోయుంటే ఈ పాటికి ఎన్నో సినిమాలు చేసేవాళ్ళం ఇంకా. సో, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వస్తే మీరు 'ట్రూ లవ్ ఐయామ్ అండ్' రెడీ. థియేట్రికల్ రెడీ. వెర్షన్ చేస్తారు. స్టోరీ రెడీగా ఉంది. ఓకే. సో, ఇప్పుడు నాకు వచ్చినా కూడా ఎవరైనా ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయినా డెఫినెట్‌గా నేను ఆ 'ట్రూ లవ్ అండ్' విత్ డిఫరెంట్ స్టోరీతో చేయొచ్చు. ఓకే. షూర్‌గా ఐయామ్ రెడీ. నైస్. సో, హ్మ్. చూద్దాం. ప్రొడ్యూసర్స్ వచ్చిన వెంటనే 'ట్రూ లవ్ అండ్' థియేటర్‌లో షూర్. వి డెఫినెట్‌గా. ఆల్ విల్ బి వెయిటింగ్. ఫుడ్డు ఓకే. ఎలా మీరు మెయింటైన్ అంటే మీరెలా మెయింటైన్ జేస్తారు? అంటే మీరు యాక్టింగ్ జేస్తూ ఉంటారు. సో, మీకు ఈ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినొద్దు. సో, ఈ ఫుడ్ తింటే మీ గ్లామర్‌కి తగ్గించి, మీ బాడీ గురించైనా. సో, దీన్ని మీరెలా మెయింటైన్ జేస్తారు? ఫుడ్ అంటే ఐ ట్రై టు ఈట్ క్లీన్ బేసికల్లీ. స్ట్రిక్ట్ డైట్ చేసినప్పుడు స్ట్రిక్ట్ డైట్ చేస్తాను. మాక్రోస్ అన్నీ ఓకే. కరెక్ట్‌గా మెజర్ చేసుకుంటూ. ఎంత ఫైబర్ ఎళ్ళాలి, ఎంత ప్రోటీన్ ఎళ్ళాలి, ఎంత కార్బ్స్, ఎంత ఫ్యాట్ అదంతా. ఓకే. అంత స్ట్రిక్ట్ కానప్పుడు అట్‌లీస్ట్ ఒ ఒ ఒక అంచనాగా ఇంత మరీ ఓవర్ అవ్వకూడదు, మరీ తగ్గకూడదు. మాల్ న్యూట్రిషన్ గూడా ప్రాబ్లమే. ఓకే. ఓవర్ న్యూట్రిషన్ కన్నా ఓకే. గూడా. సో, న్యూట్రిషన్ తక్కువైన ప్రాబ్లమే, ఎక్కువైన ప్రాబ్లమే. కరెక్ట్‌గా మనకి ఎంత కావాలో అంత ఎళ్ళేలా చూసుకోవాలి.
ఓకే. ప్రతిసారి మనం యూనో స్కేల్ పెట్టి కొలుచుకోలేకపోయినా అట్‌లీస్ట్ కాన్షియస్‌గా తినాలి మనం తినేటప్పుడు. ఓకే. ఏదో అలా వేరే పని చేస్తూ ఏది దొరికితే అది తినేసి లేకపోతే ఏం తింటున్నామో కూడా తెలియకుండా సో, మన బాడీలో వేయడం కన్నా రజనీకాంత్ గారు చెప్తూ ఉంటారు. తక్కువ తినండి, తక్కువ పడుకోండి, తక్కువ మాట్లాడండి అని. సో, అది ఫాలో అవుతూ ఉన్నా. ఎ అదే నార్మల్లీ అంటే క్లీన్‌గా తినడానికి ఇప్పుడు రిఫైన్డ్ ఫుడ్స్ మోస్ట్‌లీ ఓకే. ప్యాకేజ్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్ హ్మ్. కంప్లీట్‌గా జీరో చేసి అవాయిడ్ చేయలేము మనకున్న లైఫ్ స్టైల్‌కి. అవును. బట్ మాక్సిమం ట్రై అయితే మనం చేయగలం గదా! హ్మ్. రిఫైన్డ్ ఫ్లోర్, మైదా, రిఫైన్డ్ షుగర్, రిఫైన్డ్ హ్మ్. ఆయిల్స్ ఇవి లేకుండా మోస్ట్‌లీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువ తీసుకొని ఓకే. మోస్ట్‌లీ హోమ్ మేడ్ ఫుడ్స్ లేదా బయటనే కొంచెం క్లీన్ ఫుడ్స్ హ్మ్. అది తింటూ ఇంకా నార్మల్ వర్కౌట్ 4 డేస్ ఎ వీక్ అట్‌లీస్ట్ ఉండేలా చూసుకుంటారు. అంతే. అందరికి తెలిసిందే కానీ ఎవరు అవును. చేయరు. అదే. మళ్ళీ అడుగుతారు. నేనే అంటే ప్రతిసారి ఫాలో అవ్వడానికి అవ్వదు. బట్ అట్‌లీస్ట్ ట్రై చేస్తుంటా. ట్రై చేస్తే ఎవ్వరికన్నా అవుతది బ్రో. మనుషులందరూ ఒకేలా డిజైన్ చేయబడ్డారు. అవును. ఆ! దీనికైతే ఫార్ములా ఉంది. ఫార్ములా మనం ఫాలో అవ్వాలంతే. ఆచరించాలంతే. నైస్ బ్రో. I would like to ask few funny icebreaker question. ఓకే. Okay. Like first question, if you could buy any type of food, హ్మ్. what would you buy? ఫుడ్డా? Hmm. మీరు ఓకే. ఒకవేళ ఓ ఫుడ్ కొనాలి అనుకుంటే ఆ! ఏ టైప్ ఆఫ్ ఫుడ్ కొనుక్కుంటారు అండ్ ఎందుకు? ఎనీథింగ్ హెల్తీ అండ్ బ్యాలెన్స్‌డ్ అంటే మాక్రోస్ అన్ని ఫైబర్, ఓకే. ప్రోటీన్, కార్బ్స్, ఓకే. ఫ్యాట్స్ బ్యాలెన్స్‌గా ఉండేది ఏదైనా. క్లీన్, నీట్, హైజీనిక్. ఓకే. మోస్ట్‌లీ మన సౌత్ ఇండియన్ మీల్స్ బావుంటది. ఓకే. హ్మ్. వాట్ కలర్ ఇస్ యువర్ టూత్ బ్రష్? టూత్ బ్రష్ కలరా? యా. నేవీ బ్లూ ఒకటి, ఎలక్ట్రికల్ బ్రష్ నేవీ బ్లూ. ఓకే. ఇంకోటి వుడెన్ బ్రష్ ఉంది. వుడ్ కలర్. ఓకే. నైస్. ఇఫ్ యూ కుడ్ బి ఎనీ యానిమల్, వాట్ వుడ్ ఇట్ బి అండ్ వై? యానిమల్. యా. ఈగల్. వై? ఈగ పైన ఎగరొచ్చు ఓకే. ఆకాశంలో. అండ్ ఏమైనా ఫుడ్ కావాలంటే కిందకి రావచ్చు. తీసుకొని మళ్ళీ పైన ఎగరొచ్చు. ఓకే. వాట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్స్ యూ వుడ్ పుట్ ఆన్ యువర్ బకెట్ లిస్ట్? బకెట్ లిస్టా? అవుతదో లేదో గానీ స్పేస్ జంప్ అని ఒకటుంటది. ఓకే. ఔటర్ స్పేస్ నుంచి భూమి మీదకి జంప్ చేయడం. ఓకే. అది మీ బకెట్ లిస్ట్‌లో ఉందా? బకెట్ లిస్టే పెట్టుకోవడమే గదా! అది పెట్టేద్దాం. ఓకే. సో, ఉందా? లేకపోతే మీరు ఉంది. పెట్టుకోవాలనుకుంటున్నారా? అదే చేద్దాం అనుకుంటున్నా. రెడ్ బుల్‌ది ఒక వీడియో ఉంటది యూట్యూబ్‌లో. ఓకే. ఔటర్ స్పేస్ నుంచి జంప్ జేస్తాడు. ఓకే. సరే మరీ ఔటర్ స్పేస్ కాకపోయినా అట్‌లీస్ట్ కొంచెం ఓ స్ట్రాటోస్ఫియర్ ఏమైనా అయితే మనకు తెలియదు ట్రై చేద్దాం. ఓకే. హూ ఈస్ యువర్ ఫేవరెట్ సూపర్ హీరో అండ్ వై? సూపర్ హీరో హ్మ్. ఆహ్, అంటే 'ఐరన్ మ్యాన్' అనుకోవచ్చు. బట్ 'ఐరన్ మ్యాన్‌కి' సొంతగా సూపర్ పవర్స్ ఉండవు గాబట్టి ఐ లైక్ 'ఫ్లాష్'. డీసీలో 'ఫ్లాష్' బా ఇష్టం. ఓకే. టైమ్ కన్నా ఐ మీన్ లైట్ కన్నా ఫాస్ట్‌గా ట్రావెల్ చేస్తాడు కదా! టైమ్ ఓకే. ట్రావెల్ కాన్సెప్ట్స్ అన్నీ బావుంటాయి. ఓకే. 'ఫ్లాష్' ఇష్టం. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సమ్మర్ యాక్టివిటీస్? సమ్మర్ యాక్టివిటీయా? యాహ్! ఎండ లేనప్పుడు స్విమ్మింగు, ఎండ ఉన్నప్పుడు ఇంట్లో కూర్చొని టీవీ చూడడం, ఓకే. గేమ్స్ ఆడడం. ఓకే. హ్మ్. ఇఫ్ ఎ మూవీ వాస్ మేడ్ ఆఫ్ యువర్ లైఫ్, హ్మ్. వాట్ జనర్ ఇట్ వుడ్ బి? వాట్ జానరా? వాట్ జనర్ ఇట్ వుడ్ బి? హ్మ్. హూ వుడ్ ప్లే? వాట్ జానర్ అంటే మేబీ మామూలు స్లైస్ ఆఫ్ లైఫ్ ఆర్ ఇన్‌స్పిరేషనల్ జానరాలా మారిస్తే బావుంటది దాన్ని. ఓకే. ఎవరు యాక్ట్ చేస్తే బావుంటదనుకుంటున్నారు? ఎవరు యాక్ట్ చేస్తేనా? ఆ! అంటే అప్పుడు నేను పోతానా? ఐ మీన్ ఏంటి? లైక్ మన లైఫ్ స్టోరీ మనం చేసే దానికన్నా, ఓకే. మన లైఫ్ స్టోరీ పక్కన వాళ్ళు చేస్తే బావుంటది కదా! ఓకే. సో, ఎవరు చేస్తే బావుంటది? ఓకే. ఏమో అప్పుడు బెస్ట్ యాక్టర్ ఎవరుంటే ఓకే. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళైతే చేస్తారు అనేసి ఏమన్నా ఉందా? 'నాని'. నాని. హ్మ్. ఓకే. అంటే తను గూడా బయట నుంచొచ్చారు గదా! ఓకే. ఇండస్ట్రీలోకి. సో, మేబీ కొంచెం రిలేట్ జేస్తారేమో అని. ఓకే. ఇఫ్ యూ కుడ్ బి ఎనీ ఫ్లేవర్ ఆఫ్ ఐస్ క్రీమ్, వాట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వుడ్ యూ బి అండ్ వై? ఐస్ క్రీమ్ ఫ్లేవర్ నేనెందుకవుతాను బ్రో? ఒకవేళ ఇన్ కేస్ ఫన్నీ అందుకే అన్నాను గదా! ఫన్నీ ఐస్ బ్రేకర్ క్వెషన్స్ అని. అసలు నన్ను నేను ఐస్ క్రీమ్‌లో ఎలా ఊహించుకుంటాను?
ఇన్ కేస్ ఫన్నీ ఫన్నీ క్వశ్చన్. ఏమో ఎవరైనా ఊహించుకొని చెప్పాలి. నేనంటే ఏ ఐస్ క్రీమ్ ఫ్లేవర్‌లా ఉంటానో మీకనిపిస్తే కామెంట్ చేయండి. ఆహ్, నాకు యాక్చువల్‌గా మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ టైప్‌లో. ఓకే. ఓకే. ఏమో నాకు ఊహించుకోవడానికే కామెడీగా ఉంది. ఓకే. ఓకే. అండ్ ఇన్ కేస్ ఏదైనా ఒకటి మీకు ఏది బాగా నచ్చుతది? ఏమో అండ్ నాకు ఎలా? చాక్లేట్ ఇష్టం. సో, మేబీ చాక్లేట్. ఓకే. చాక్లేట్. ఎందుకలా? నాకిష్టం ఇష్టం గాబట్టి. చాక్లేట్ ఐస్ క్రీమ్. ఓకే. హూ ఈస్ యువర్ ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్ అండ్ వై? కార్టూనా? హ్మ్. చిన్నప్పుడు 'టామ్ అండ్ జెర్రీ' బాగా ఇంపాక్ట్ చేసింది. అంటే బాగా నవ్వుకొని మంచి మెమోరీస్ ఉన్నాయి. ఓకే. ఫేవరెట్ అంటే ఇంకా అదే అనుకోవచ్చు. అదే ఎందుకు? అదే బాగా నన్ను నవ్వించి బాగా ఎంటర్‌టైన్ చేసింది నేను చిన్నగున్నప్పుడు. ఓకే. మంచి ఫ్రెండ్స్ గదా! ఆళ్ళిద్దరు అచ్చా! కొట్టుకుంటారు, కలిసిపోతారు. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ యూ కుడ్ గో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, వేర్ వుడ్ యూ గో అండ్ వై? ఎనీవేర్ ఇన్ ద వరల్డా? ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఆల్ గుడ్ ప్లేసెస్ సో, ఐ వుడ్ వన్ లైక్ ఆఫ్ టు ఎనీ ఫేవరెట్ ప్లేస్ అండ్ వై? హిమాలయాస్, నార్దర్న్ లైట్స్. ఓకే. ఎందుకలా? హిమాలయ అంటే మౌంట్ ఎవరెస్ట్ ఉంటే బావుంటది గదా! టాప్ ఆఫ్ ది వరల్డ్ ఉండొచ్చు. ఓకే. నార్దర్న్ లైట్స్ అది ఎప్పటినుంచో ఎళ్దాం అనుకుంటున్నా. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ జాబ్? డ్రీమ్ జాబ్ యాక్టింగే. యాక్టింగ్. సో, యా యాక్టింగ్ ఈస్ యువర్ డ్రీమ్ జాబ్. ఆ! ఓకే. ఆర్ యూ ఎ మార్నింగ్ ఆర్ ఎ నైట్ పర్సన్? ఐయామ్ ఎ వెరీ నైట్ పర్సన్ హూస్ ట్రైయింగ్ టు బి ఎ మార్నింగ్ పర్సన్. ఓకే. గుడ్ మారుతాను ఆన్సర్. తొందరలో. ఎన్నో సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా మార్నింగ్ పర్సన్‌గా మారదామని. ఓకే. వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ అనాయిస్ మోస్ట్? అనాయింగ్ థింగ్ ఫోన్. ఫోన్ ఓకే. ఎనాయ్ చేస్తది. బట్ వి కాంట్ లివ్ వితౌట్ ఇట్. ఆ పార్ట్ నాకు అనాయింగ్. ఓకే. ఫోన్ లేకుండా మనం ఉండలేము. దానికంత యూ నో అంత డిపెండ్ అయిపోయామన్న పార్ట్ నాకు అనాయింగ్. వాట్ ఈస్ ద స్ట్రేంజెస్ట్ థింగ్ యూ హావ్ ఎవర్ ఈటెన్? ఎవరు ఈటెనా? స్ట్రేంజెస్ట్ థింగ్ ఏదన్నా మీకు తెలియనిది ఫుడ్ ఎప్పుడైనా తిన్నారా? స్ట్రేంజెస్ట్ థింగ్ ఏమో ఆక్టోపస్‌లు ఇయన్నీ తిన్నా. అది పెద్ద స్ట్రేంజ్ ఏం గాదు. ఆ! క్యా క్యాక్టస్ ప్లాంట్ అని ఒకటుంటది తెలుసా? సో, అది క్యాక్టస్ కాదు. క్రోటాన్. ఓకే. క్రోటాన్ ప్లాంట్స్ అని కొన్నుంటాయి. ఓకే. డెకరేషనల్ ప్లాంట్స్. ఓకే. అది చిన్నప్పుడు అది తెలీక నేను బాగా ఎక్స్‌పెరిమెంట్‌లు ఉంటుండే చిన్నప్పుడు. ఓకే. అది జేస్తే ఇదేమవుద్ది, ఇది జేస్తే ఇదేద్దు. అలా ఒకసారి క్రోటన్ ప్లాంట్ కట్ జేసి తింటే ఏమవుద్దని తినేసాను. ఓకే. ఆ! తర్వాత ఒక 24 అవర్స్ అంతా నోటికేదో అయింది. ఓకే. ఫుడ్ పాయిజన్ అవ్వలేదు గానీ ఆల్‌మోస్ట్. ఆల్మోస్ట్ ఆ ఆ! ఆ! రేంజ్‌కెళ్ళారు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ థింగ్ అబౌట్ సమ్‌వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ? అంటే ఒక పర్టిక్యులర్‌గా ఒకటని ఏం చెప్తాం ఫ్యామిలీలో ప్రతీదీ ఫేవరెటే. ఓకే. ఆ! ఇఫ్ యూ కుడ్ ట్రేడ్ లైవ్స్ విత్ ఎనీవన్ ఫర్ ఎ డే, హూ విడ్ హూ విడ్ ఇట్ బి అండ్ వై? ఏ అంబానీయో ఎవరితోనో ట్రేడ్ జేసి సీక్రెట్‌గా కొన్ని నా మీద రాయించేసుకుంటా. ఓకే. ఈ భరత్ బండారు అనేవాడి పేరు మీద కొన్ని. ఓకే. 8 అవర్స్ అయ్యేంత వరకు నన్ను లేపొద్దు అని అంటారు. ఓకే. వాట్ వుడ్ యూ డూ ఆన్ మార్స్ ఫర్ ఫన్? మార్సా? హ్మ్. 'మార్షియన్' సినిమాలాగా కల్టివేషన్ చేస్తానేమో. కల్టివేషన్. ప్లాంట్స్ కల్టివేట్ చేస్తే మరి ఓకే. ఇంకో స్టెప్ ఫర్దర్ ఎళ్ళినట్టే కదా మనం. ఓకే. నెక్స్ట్ క్వెషన్. వాట్ వుడ్ యూ డూ విత్ యువర్ 15 మినిట్స్ ఆఫ్ ఫేమ్? మీకొక 15 మినిట్స్ ఫేమ్ వస్తే హ్మ్. మీరేం జేయాలనుకుంటున్నారు? అంటే చాలా పెద్ద ఫేమా? చాలా పెద్ద ఫేమ్ ఇంకా. ఓకే. 15 మినిట్సే ఉంది ఫేమ్. ఓకే. సో, మీరు దాన్ని ఎలా యుటిలైజ్ చేయాలనుకుంటున్నారు? ఓకే. వీలైనన్ని ఎక్కువ మంది డైరెక్టర్ల దగ్గరికెళ్ళి సైన్ చేయించేసుకుంటాను మూవీ. ఓకే. ఓకే. పెద్ద నైస్. పెద్ద డైరెక్టర్లు. పెద్ద పెద్ద హ్మ్. డైరెక్టర్లు. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. హ్మ్. వేర్ వుడ్ యూ గో ఇఫ్ యూ వేర్ ఇన్విజిబుల్? ఇన్విజిబులా? హ్మ్. అందరు పెద్ద పెద్ద యాక్టర్లు ఓకే. షూట్స్‌కెళ్ళి వాళ్ళెలా పెర్ఫార్మ్ చేస్తున్నారు, ఆళ్ళ సీక్రెట్స్ ఏంటి అనేది తెలుసుకుంటా. ఓకే. హ్మ్. ఓకే. డైరెక్టర్, యాక్టర్స్ మధ్యలో డిస్కషన్స్ ఉంటాయి కదా! ఓకే. ఆ మధ్యలో ఎళ్లి కూర్చుంటా. వీళ్ళిద్దరు ఏం ఓకే. మాట్లాడుకుంటున్నారు, ఓకే. ఆ సీక్రెట్స్ అన్ని తెలుసుకొనొస్తా. విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ బుక్? ఫేవరెట్ బుక్ అంటే అన్ని బుక్స్ నేను చదవలేదు గానీ, ఓకే. ఫేవరెట్ బుక్ అంటే
ఇకిగై అని ఒకటుంటది. ఓకే. జాపనీస్ వే ఆఫ్ లివింగ్ గురించి. ఇకిగై బావుంటది. ఓకే. యాహ్! సో, అది. ఎనీవన్ కెన్ ట్రై ఇట్. ఓకే. సో, దేని గురించి ఉంటుంది ఎక్కువ స్టోరీస్ బుక్? స్టోరీస్ గాదు. ఫిక్షన్ ఓకే. నేను మామూలుగా బుక్స్ చదవడమే తక్కువ. ఓకే. ఫిక్షన్ అయితే అసలు చదవను. నాకు నిద్రొస్తది బుక్స్ చదివితే. ఓకే. అంటే మోస్ట్‌లీ ఆడియో బుక్స్ నేను ఇనేది. ఓకే. ఇకిగై వచ్చేసి ఆహ్, మనం హెల్తీగా లాంజిటివిటీ ఎక్కువ రోజులు హెల్తీగా ఎలా బతకొచ్చు, హెల్తీగా ఎలా బతకాలి, ద వే ఆఫ్ లైఫ్ ఓకే. పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా ఓకే. ఎలా బతకాలి, ఎలా పోవాలని ఉంటది. యూజువల్లీ సంగీతం, సాహిత్యం ఇవి చాలా గొప్ప కళలంటారు కదా! ఆర్ట్స్‌లో. ఓకే. ఎందుకంటే ఆల్‌మోస్ట్ రాయిని కూడా కరిగించేంత శక్తి ఉందంటారు. అవును. సంగీతం, సాహిత్యం. సో, ఇవి కుదరడం చాలా కష్టమని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు యాక్టింగ్ మేబీ నేను యాక్టర్ కాబట్టి నాకది అంత గొప్ప విషయం కాకపోయి ఉండొచ్చు. బట్ సంగీతం, సాహిత్యం ఇవి మంచిగా కుదరడం అనేది ఏదో ఒక అంటే పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం అంటారు చూసారా? యెస్. అది ఎప్పుడు కుదురుతదో, ఎలా కుదురుతదో మనకు తెలీదు. కుదిరిందంటే మన అదృష్టంలా ఫీల్ అవుతా నేను. అవును. సో, మన 'ట్రూ లవ్ ఎండ్‌కి' అంత మంచి సంగీతం బై పీఆర్ పెద్దపల్లి రోహిత్ అవును. అండ్ అంత మంచి సాహిత్యం 'మీర్' గాని, మన 'వినయ్ కుమార్ వక్కపట్ల' గాని, ఇది అంత బాగా కుదిరాయి. అందుకే అదంత బా వచ్చింది. ఇందులో అంటే మనమే మళ్ళీ అది ట్రై చేసినా వస్తదో లేదో నాకు డౌట్. అవును. మన ముందు అవి అలా వచ్చాయో లేదో కూడా నాకు తెలీదు. ఇదే అంతెందుకు బాగా హిట్ అయింది. ఇదే అంత బ్యూటిఫుల్‌గా ఎందుకొచ్చింది, అంత బాగా ఎళ్ళిందంటే, దానికి ఒక ప్రాపర్ దాన్ని ఎంత సైంటిఫిక్ అప్రోచ్‌లో చూద్దామన్నా సరే, ఒక డిఫైన్డ్ ఆన్సర్ రావట్లేదు. ఓకే. సో, అదొక డివైన్ ఇంటర్‌వెన్షన్‌లా ఫీల్ అవుతాను నేను. సో, అంటే దేవుడున్నాడో లేదో మనకి తెలీదు గానీ, బట్ ఇవన్నీ ఎందుకవుతున్నాయి, ఎలాగవుతున్నాయి, ఎలా కుదురుతున్నాయి అనే దానికి ఒక ప్రాపర్ ఆన్సర్ అయితే నాకు దొరకలేదు. ఓకే. సో, ఇప్పటికి అవన్నీ కుదిరి ఒక మంచి ప్రాజెక్ట్ రావడం అనేది ఏదో నా ఒక డివైన్ ఇంటర్‌వెన్షన్‌లా ఫీల్ అవుతా. ఏదో పూర్వజన్మలో చేసుకున్న సుకృతం ఏదో అంటారు గదా! యాహ్! 100% అది రైట్ అండి. డెఫినెట్‌గా. అది కంపల్సరీ ఎవ్రీవన్ షుడ్ యాక్సెప్ట్ దిస్. అండ్ మీరు అంటే ఇప్పుడు మీరు చేసిన దానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. సో, అలాగే ఇప్పుడు ఈచ్ అండ్ ఇంకా వేరే డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ లైక్ ఎలాంటి స్టోరీస్ వాళ్ళు పిక్ చేసుకొని, ఏ వేలో చేస్తే ఒక ఆడియన్స్ వరకి రీచ్ అయ్యి అన్ని వ్యూస్ మళ్ళీ రావడం ఎలా? ఎలాంటి స్టోరీస్ అనేది అది ఏమో అండి. అదే మన చేతుల్లో లేదనిపిస్తది. ఇప్పుడు ఒక హిట్ రావడానికి ఏం జేయాలనేది మనకి ఆన్సర్ దెలిస్తే అందరూ అదే చేసేద్దును గదా! పెద్ద ఓకే. పెద్ద డైరెక్టర్‌లకి పెద్ద పెద్ద సో, ఆడియన్స్ వాళ్ళకి కోరుకునేది తెలిసిపోతుంది గదా మనకి. సో, ఆడియన్స్ ఆర్ ఎక్స్‌పెక్టింగ్. సో, డెఫినెట్‌లీ ఒక డైరెక్టర్ అనే అతను సో, అలాంటి స్టోరీతోనే గదా ఎళ్ళేది. అదే ఇప్పుడు డెఫినైట్‌లీ ప్రతి స్టోరీ హిట్ అవ్వాలనే తీస్తారు. ఆడియన్స్‌కి నచ్చాలనే తీస్తారు. బట్ ఓకే. అన్నీ ఎందుకు అవ్వట్లేదంటే అది మనకి అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ ఫార్ములా క్రాక్ చేయగలిగితే ఓకే. అన్ని సినిమాలు హిట్ అవుతుంది కదా! మే ఇట్ బి యూట్యూబ్ ఆర్ ఓటీటీ ఆర్ ఓకే. థియేట్రికల్ ఏదైనా. హాలీవుడ్ నుంచి మన వరకు సక్సెస్ రేట్ అంతా తక్కువుంది. కొన్ని మాత్రమే హిట్ అవుతున్నాయి. జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. మిగతావి చేయట్లేదంటే ఆ ఫార్ములా ఎవరు క్రాక్ చేయలేకపోయారు. మనమే కాదు పెద్ద పెద్దోళ్ళు కూడా క్రాక్ చేయలేకపోయారు. ఓకే. సో, మన ప్రయత్నం మనం హానెస్ట్‌గా చేయడం తప్ప ఇంకేం చేయగలం మాక్సిమం. ఈ అంటే ఏమో ఇంకా ఎక్కువ స్టడీ చేయాలేమో. మనం చేస్తున్న స్టడీ సరిపోవట్లేదేమో. ఇప్పుడు కొంతమందుంటారు 'రాజమౌళి' గారు గాని, ఇలాంటి వాళ్ళకి ఫ్లాప్స్ ఆల్‌మోస్ట్ ఇంక లేనట్టే. అవును. మేబీ ఆళ్ళు మార్కెట్‌ని బాగా స్టడీ చేసి ఎళ్తున్నారు ఆర్ దే హేవ్ మాస్టర్డ్ ది ఆర్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. మేబీ ఆ లెవెల్‌లో మనం ఇంకా బాగా కష్టపడాలేమో. ఇంకా సో, బాగా వాళ్ళు స్టడీ ప్రూవ్ చేయాలి. అయ్యారు గదా మరి. అదే అంటున్నా. వాళ్ళు బ్రేక్ చేసారా మరి? అవును. మరి అందరూ వాళ్ళు చేసింది ఫాలో అయిపోతే అందరికి ఓకే. వాళ్ళలాగా అయిపోవచ్చు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు రాజమౌళి గారు. అవును. ఆయన ఫార్ములా ఏదో తెలిసి మనం క్రాక్ చేసేస్తే అంటే మనకన్నా ఇంకా పెద్ద పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు కదా! వాళ్ళు క్రాక్ చేయగలిగితే ఈ పాటికి అన్ని హిట్లు అయిపోదును కదా! అవును. ఎందుకు క్రాక్ చేయలేకపోతున్నాం? మేబీ రాజమౌళి గారికి కూడా భయం ఉంటది. ఆయన నెక్స్ట్ సినిమా ఏమైనా అటు ఇటు అవ్వచ్చేమో అని. భయంతో పని చేస్తేనే కదా ఆబ్వియస్‌లీ రైట్. మంచి ఔట్‌పుట్ వస్తది. టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అవును. తీసేసుకొని చేస్తే ఎవరన్నా మేబీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సో, దట్స్ ఆల్ బ్రో. అండ్ థాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండ్
థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ వాల్యుబుల్ ఇంటర్వ్యూ. మై ప్లెజర్ అండ్ బ్రో. మీ లైఫ్ స్టైల్ గురించి అండ్ మీ యాక్టింగ్ స్కిల్స్ గురించి మా ఆడియన్స్తో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అండ్ నాకు కూడా చాలా హ్యాపీ మన ఆడియన్స్‌తో ఎప్పుడు ఎలా అంటే నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వను. ఓకే. బట్ ఇంటరాక్ట్ అయిన ప్రతిసారి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆ అవకాశం కల్పించినందుకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Hope you enjoyed. For more interesting content, subscribe to Anvita Creations channel.